హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకమ్ ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్. సో ఇవాళ డైలీ కరెంట్ అఫైర్స్లో ఫస్ట్ జూలైకి సంబంధించిన ఇంపార్టెంట్ డైలీ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా క్లియర్గా మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ వచ్చేసి ఫస్ట్ జూలై నుంచి చూద్దాము. జూలై 1 నుంచి డైలీ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి, ఆ అంశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్గా ఇస్తాను. వాటికి సంబంధించిన ప్రీవియస్ మ్యాటర్ కావచ్చు, రిమైనింగ్ కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ వాటికి సంబంధించి అవి మొత్తం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. సో ఇవి చూడండి. సో ఇవాళ వచ్చేసి ఫస్ట్ గవర్నమెంట్ కీప్ స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్. సో గవర్నమెంట్ కీప్స్ స్మాల్ సేవింగ్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్చేంజ్డ్. సో ఇది వచ్చేసి మనకి పేజ్ నెంబర్ 1లో వచ్చింది. డైరెక్ట్ హిందూలో వచ్చి పేజ్ నెంబర్ ఫ్రంట్ పేజ్లో వచ్చింది. ఇది ఆర్టికల్ నెంబర్ వచ్చేసి కంప్లీట్గా ఈ న్యూస్. ఇక్కడ ఏమని చెప్పారంటే సో గవర్నమెంట్ కీప్స్ స్మాల్ సేవింగ్స్ ఇంట్రెస్ట్ రేట్ అన్చేంజ్డ్. సో ఎటువంటి చేంజ్ అనేది తీసుకురాలేదు స్మాల్ సేవింగ్స్లో. ఆల్రెడీ నేను మనకి ప్రీవియస్ ఇయర్ డైలీ కరెంట్ అఫైర్స్ చెప్తున్నాను కదా, ఆ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక 2 days బ్యాక్ చెప్పాను నేను స్మాల్ సేవింగ్ స్కీమ్స్ అంటే ఏ వస్తాయని. పోస్టల్ డిపాజిట్స్, సో మనకి సేవింగ్ సర్టిఫికేట్స్, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అనే వస్తాయి. సో వీటిలోనే మనకి సోషల్ సెక్యూరిటీ స్కీమ్లోనే ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా స్కీమ్స్. వాటికి సంబంధించినవి ఏం చేస్తారంటే హౌస్ హోల్డ్స్ ఉంటారు కదా, హౌస్ హోల్డ్స్ వాళ్ళు మనీ అనేది మనకి ఇన్వెస్ట్ చేస్తారు. గవర్నమెంట్ స్కీమ్స్ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఈ స్మాల్ సేవింగ్స్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు దీనికి ఇంట్రెస్ట్ వడ్డీ అనేది ప్రభుత్వం అనేది ఇస్తుంది. సో దీన్ని చేంజ్ చేస్తామని చెప్పారు ఇంతకుముందు గవర్నమెంట్, కానీ ఇప్పుడు ఏం చెప్పారంటే ఎటువంటి చేంజ్ తీసుకురాలేదు. సో ఇక్కడ చూసుకుంటే మామూలుగా ఎందుకు గవర్నమెంట్ ఇంక్రీజ్ చేయాలని ఒక ప్రపోజల్ తీసుకొచ్చిందంటే కోవిడ్-19 టైం తర్వాత సో గవర్నమెంట్ డెఫిసిట్ రాకుండా, గవర్నమెంట్ ఉండేటువంటి మనీ మొత్తానికి డెఫిసిట్ రాకుండా, అంటే మనకి ఎక్స్టర్నల్గా బారోయింగ్స్ అప్పు తీసుకోకుండా ఈ స్మాల్ సేవింగ్ ఫండ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి. అంటే డెఫిసిట్ లేకుండా ఇవి చూసాయన్నమాట. ఇన్వెస్ట్ చేసిన మనీ అంతా కూడా అక్కడ సమం చేసింది. కాబట్టి ఎటువంటి మనము అవుట్ సైడ్ నుంచి బారోయింగ్స్ చేసుకోలేదు, ఎక్స్టర్నల్ బారోయింగ్స్ అనేది తీసుకోలేదు. కాబట్టి ఇవి క్రూషియల్ రోల్ ప్లే చేసింది గవర్నమెంట్ యొక్క డెఫిసిట్లో. అందుకోసం వచ్చేసి గుడ్ విల్గా గవర్నమెంట్ అనేది ఇంట్రెస్ట్ రేటు ఇంక్రీజ్ చేయాలని చూసింది, కానీ ఇప్పుడు వచ్చేసి అన్చేంజ్డ్ చేసింది. సో ఇక్కడ చూడండి, మూవ్ బిలీవ్స్ హోప్స్ ఆఫ్ హైక్స్ అండ్ సర్జ్ ఇన్ ఈల్డ్స్ ఫ్రమ్ ది బాండ్స్. సో మామూలు బాండ్స్ ఇస్తారు. మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినప్పుడు బాండ్స్ ఇస్తారు. మీరు కార్పొరేట్ కంపెనీలు చేసినప్పుడు కూడా కార్పొరేట్ బాండ్స్ అనేది ఇస్తారు మీరు మనీ. ఇవి ఎలా ఉంటాయంటే ఈ స్మాల్ సేవింగ్స్ వచ్చేసి మామూలుగా మనకి 1 year, సో 1 year ఉంటాయి, తర్వాత 2 years, అలాగే 5 years ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇవి ఇయర్స్ని బట్టి ఉంటాయి, వాటికి తగ్గ ఇంట్రెస్ట్ అనేది ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి ఇన్స్ట్రుమెంట్స్, అలాగే ఎగ్జిస్టింగ్ ఇంట్రెస్ట్ రేట్స్. ఫస్ట్ 1 year టర్మ్ డిపాజిట్స్కి వచ్చేసి 5.5% మనకు మామూలుగా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తుంది. అలానే 5 yearsకి వచ్చేసి 6.7. సో అలాగే 5 year టర్మ్ డిపాజిట్, 5 year రికరింగ్ డిపాజిట్స్. ఇక్కడ టైమ్ డిపాజిట్స్ ఉంటాయి, రికరింగ్ డిపాజిట్స్ ఇలా ఉంటాయి అన్నమాట, అవి చూసుకోవాలి. సో సీనియర్ సిటిజన్స్కి వచ్చేసి 7.4%. నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ ఉంటుంది, దానికి సంబంధించి 6.8. సో ప్రావిడెంట్ ఫండ్ అందరికీ తెలిసిందే, ఇది పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్కి వచ్చేసి 7.1%. సో మంత్లీ ఇన్కమ్ అకౌంట్ అని ఒక స్కీమ్ ఉంటుంది ఇందులో, అది 6.6% అనేది ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు. తర్వాత సుకన్య సమృద్ధి యోజన, ఇది మామూలుగా ఉమెన్స్ మనకి ఉంటారు కదా, సో గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన స్కీమ్ అనమాట సుకన్య సమృద్ధి యోజన. ఇది వచ్చేసి 7.6% అయితే ఇస్తారు. సో ఇక్కడ అంటిలో వచ్చేసి ఎక్కువ హైస్ట్ వచ్చేసి మనకి సుకన్య సమృద్ధి యోజనకి ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఇస్తున్నారు స్మాల్ సేవింగ్స్లో. ఈ స్మాల్ సేవింగ్స్లో ఇక్కడ చూడండి, ద గవర్నమెంట్ హ్యాస్ లెఫ్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ స్మాల్ సేవింగ్ స్కీమ్ సచ్ ఆస్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ అన్చేంజ్డ్ ఫర్ ది జూలై-సెప్టెంబర్ క్వార్టర్లీ. మామూలుగా ఇవి క్వార్టర్లీ ఇస్తుంటారు ఇంట్రెస్ట్ రేట్. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను డైలీ కరెంట్ అఫైర్స్లో క్వార్టర్లీ ఇస్తారు. సో మీరు ఎవరైనా ఇవి మిస్ అయ్యారు అనుకోండి, ఇవి ఎవరైనా మిస్ అయి ఉంటే ఈ పాయింట్స్, ఈ స్మాల్ సేవింగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషను మీరు మనది వచ్చేసి ఒక 2 days బ్యాక్ వెళ్తే మీరు వచ్చేసి అక్కడ మనకి స్మాల్ సేవింగ్స్ సంబంధించిన అన్నీ ఉంటాయి. 28 కరెంట్ అఫైర్స్ చూడండి, స్మాల్ సేవింగ్ స్కీమ్స్ సంబంధించిన ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఉంది, అది చూడండి మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ ఇచ్చారు క్వార్టర్లీ ఉంటుంది అనమాట. సో ఇది ఎవరు డిసైడ్ చేస్తారంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అనే వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ ఇంట్రెస్ట్ రేట్ అన్ని కూడా, ఫైనాన్స్ సంబంధించిన వాళ్ళు, ఫైనాన్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ డిసైడ్ చేస్తుంది. క్వార్టర్లీ వైజ్ ఉంటుంది, ఇది మాత్రం ఖచ్చితంగా క్వార్టర్ వైజ్ ఇస్తూ ఉంటారు ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి. సో ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ స్మాల్ సేవింగ్స్ అనేవి చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి కదా. కోవిడ్ తర్వాత చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి, ఎందుకంటే గవర్నమెంట్ డెఫిసిట్ తగ్గిపోకుండా. సో చాలా కంట్రీస్ కూడా కోవిడ్-19 టైం తర్వాత పాండమిక్ టైంలో వాళ్ళకి డెఫిసిట్ వచ్చి గవర్నమెంట్లో వచ్చేసి లోటు వచ్చిందనమాట, మనీ పరంగా లోటు వచ్చి బయట దేశాల నుంచి అప్పులు తీసుకోవడం స్టార్ట్ చేశారు. కానీ ఇండియా మాత్రం ఎటువంటి అప్పులు అయితే తీసుకోలేదు, ఎందుకంటే ఈ స్మాల్ సేవింగ్ ఫండే బాగా సేవ్ చేసింది గవర్నమెంట్ని. సో కాబట్టి ఎటువంటి చేంజ్ అనేది లేదని చెప్పారు. సో ఇంతకుముందు చేంజ్ చేస్తామన్నారు, ఇప్పుడు చేంజ్ చేయమని చెప్పారు. ఇది వచ్చేసి మామూలుగా స్మాల్ సేవింగ్ ఫండ్కి సంబంధించింది. సో దీనికి వచ్చేసి హెడ్గా వచ్చి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అయితే ఉంటుంది. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వచ్చి సో దీనికి హెడ్ మినిస్ట్రీగా ఉంటుంది. కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చేంజ్ చేయడము, సో ఎటువంటి ఇంట్రెస్ట్ రేట్లు పెంచాలా లేదా అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి.
సో నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టు బి బ్యాన్డ్ ఫ్రమ్ టుడే. సో ఇది వచ్చేసి మనకి 6th పేజ్లో వచ్చింది, హిందీలో వచ్చి 6th పేజ్లో వచ్చింది. 6th పేజ్ మనం మామూలుగా ఉంటాయి కదా, అక్కడ ఏం చెప్పారంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ టు బ్యాన్డ్ ఫ్రమ్ టుడే అంటే జూలై 1 నుంచి, ఇక్కడ నుంచి జూలై 1 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కంప్లీట్గా బ్యాన్ చేస్తున్నారు ఇండియాలో. ఎన్విరాన్మెంటల్ ప్రొడక్షన్ పరంగా పర్యావరణాన్ని కాపాడడం కోసం బ్యాన్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ఇవి చెప్పిన వాళ్ళు చెప్తారు ఇన్ని మైక్రాన్స్ అని చెప్తారు కదా, అవి ఇక్కడ నుంచి యూజ్ చేస్తారంటే ఫైన్ వేస్తారు, జైలు శిక్ష కూడా ఉంటుంది. ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి జైలు శిక్ష కూడా విధించడానికి అవకాశం ఉంది. సో చూడండి ఇక్కడ ఏం చెప్పారు, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఏ మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ క్లైమేట్ చేంజ్ ఉంటారు కదా, ఆయన ఏం చెప్తున్నారంటే చూడండి, స్టేట్ గవర్నమెంట్ వుడ్ కమ్ అప్ విత్ ది స్పెషల్ యాక్షన్ ఫ్రమ్ ది ప్లాన్ ఫ్రమ్ ది స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ది బ్యాన్ ఆఫ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ డైరెక్టెడ్ బై ది సెంటర్. ఇది మామూలుగా ఇది మనకి స్టేట్ ఎడిషన్లో వచ్చింది, తెలంగాణ ఎడిషన్లో వచ్చింది, హైదరాబాద్ ఎడిషన్లో. ఇక్కడ మనకి తెలంగాణ మినిస్టర్ కదా మనకి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన ఏం చెప్తున్నారంటే స్టేట్లో కంప్లీట్గా ఇక ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేసేయాలని. స్టేట్లోనే కాదు, సెంటర్ వైజ్ కూడా ఇది సెంటర్ తీసుకొచ్చింది, మనకి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం. కంప్లీట్గా వచ్చేసి ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది ఇక్కడ నుంచి యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు. సో సెంటర్ డైరెక్షన్ ప్రకారం వచ్చేసి ఇక్కడ కొన్ని మైక్రాన్స్ కూడా మెన్షన్ చేశారు. అంటే మనకి మామూలుగా ఇక్కడ చూడండి, వర్క్షాప్ విల్ హెల్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నేషనల్ MSME ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ప్లాస్టిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ అండ్ అదర్ ఇండస్ట్రియల్ బాడీస్ టు సజెస్ట్ ఆల్టర్నేటివ్ టు ది సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సరే, ఇప్పుడు మనము సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని యూజ్ చేయొద్దు అంటున్నారు కదా కేంద్ర ప్రభుత్వం, అన్ని రాష్ట్రాలు కూడా. సో మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఇప్పటివరకు మనము క్యారీ బ్యాగ్స్ కానీ వాటికి సంబంధించినవన్నీ కూడా అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. వాటికి ఆల్టర్నేటివ్గా ఈ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఈ వర్క్షాప్ ఉండే ఆర్గనైజేషన్స్ మొత్తం వచ్చేసి దానికి ఏదైనా ఆల్టర్నేటివ్గా చూస్తే బాగుంటుందని కూడా అందరూ విశ్లేషకులు కూడా, మేధావులు అందరూ చెప్తూ ఉన్నారనమాట. సో ఇవి చూడాలని కూడా ఉంది ఇక్కడ వచ్చేసి. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఆన్లైన్ యాప్ తీసుకొచ్చారు. ఆన్లైన్ యాప్ CPCB అని ఒక ఆన్లైన్ యాప్ ఇక్కడ చూడండి. CPSB అని బ్రాట్ ఇన్ టు ది యూజ్ ఫర్ ది రిపోర్టింగ్ యూజ్ ఆఫ్ బ్యాన్డ్ ప్రొడక్ట్స్. మీరు బ్యాన్ చేసిన తర్వాత ఈ యాప్ అనేది తీసుకొచ్చారు. ఈ యాప్ వచ్చేసి CPCB, ఇది ఒక యాప్ అనమాట. సో ఈ యాప్ తీసుకొచ్చారు. ఈ యాప్ ప్రకారం ఏం చెప్తున్నారంటే, ఎవరైనా ఇప్పుడు చెప్పినటువంటి బ్యాన్ చేస్తారు కదా ప్రోడక్ట్స్, అవి ఎవరైనా యూజ్ చేస్తుంటే మీరు వాళ్ళ మీద కంప్లైంట్ చేయొచ్చు, రిపోర్ట్ ఇవ్వచ్చు. ఈ యాప్ ద్వారా మీరు రిపోర్ట్ ఇవ్వచ్చు. సో ఏమేమి ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ఇయర్బడ్స్, మామూలుగా ఇయర్బడ్స్ యూజ్ చేస్తుంటారు కదా ప్లాస్టిక్వి. సో ప్లాస్టిక్ కాటన్ ఉండే చివరిలో మనకి ఇయర్స్కి మామూలుగా యూజ్ చేస్తుంటారు, అదొకటి. సో ప్లాస్టిక్ స్టిక్స్, అంటే మనకి ప్లాస్టిక్ స్టిక్స్ ఉంటాయి దానికి, కాటన్ ఉండి ప్లాస్టిక్ స్టిక్స్. సో నెక్స్ట్ ఇంకొచ్చి ప్లాస్టిక్ స్టిక్స్ ఫర్ బెలూన్స్, మనకి బెలూన్స్ ప్లాస్టిక్ స్టిక్స్ ఉంటాయి కదా, అదొకటి. సో నెక్స్ట్ ప్లాస్టిక్ ఫ్లాగ్స్, సో జెండాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ జెండాలు కూడా ఇక్కడ నుంచి బ్యాన్ అనమాట. సో క్యాండీ స్టిక్స్, మన క్యాండీ స్టిక్స్, ఐస్ క్రీమ్ స్టిక్స్ ఉంటాయి. అలాగే డెకరేటివ్ థర్మాకోల్ ఉంటాయి. థర్మాకోల్ ఉంది కదా, సో థర్మాకోల్ వచ్చేసి డెకరేటివ్కి యూజ్ చేస్తూ ఉంటారు కొన్ని దగ్గర. అది చాలా చాలా డేంజరస్, మనకి పర్యావరణానికి చాలా హానిని కలిగిస్తుంది. సో ఇంకా వచ్చేసి ప్లాస్టిక్ ప్లేట్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ ప్లేట్స్, కప్స్, మనం చాయ్ తాగుతాం కదా, రోజు చాయ్ తాగుతూ ఉంటాం, కాఫీ చాయ్ తాగుతాం కదా, ప్లాస్టిక్ కప్స్, అవి కూడా బ్యాన్ చేస్తారు. వైట్ కలర్లో ఉంటాయి అవి. గ్లాసెస్, ఫోక్స్, నైఫ్స్, స్పూన్స్, అలాగే స్ట్రాస్, ప్లాస్టిక్ ఇన్నోవేషన్స్, నెక్స్ట్ సిగరెట్ ప్యాకెట్స్, ప్లాస్టిక్ ఆర్ PVC బ్యానర్స్ ఉంటాయి కదా, మనం బ్యానర్స్ కడుతూ ఉంటాం ఏదైనా ఫంక్షన్స్కి. సో రాజకీయ నాయకులకు సంబంధించిన కొన్ని PVC బ్యానర్స్ అనేవి కడుతూ ఉంటాం. ఈ PVC కూడా పర్యావరణానికి చాలా చాలా హాని కలిగించే ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట ఇక్కడ. సో అది కూడా బ్యాన్ చేయాలని చెప్తున్నారు, విత్ లెస్ దాన్ ది 100 మైక్రోన్స్. సో PVC బ్యానర్స్ అయితే 100 మైక్రోన్స్. సో 100 మైక్రోన్స్ కంటే తక్కువ ఉంటే దాన్ని ఖచ్చితంగా బ్యాన్ చేయాలి, ఎందుకంటే అది పర్యావరణానికి హాని కలిగిస్తుంది. థిక్నెస్ అండ్ ఫైనల్ వచ్చేసి ప్లాస్టిక్ స్టర్రర్స్, ఇవన్నీ కూడా కంప్లీట్గా ఈ ప్రోడక్ట్స్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేసిన ఈ ప్రోడక్ట్స్ మొత్తం వచ్చేసి బ్యాన్ చేయాలి అని వాళ్ళు ఇచ్చారనమాట. ఈ ప్రోడక్ట్స్ చూసుకోండి ఒకసారి, ఇవన్నీ నీట్గా ప్లాస్టిక్ మొత్తాన్ని బ్యాన్ చేయాలని చెప్పారు. ఇప్పుడు ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మనం క్లియర్గా చూద్దాం. న్యూ రూల్స్ ప్రకారం ఏముంది వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏం చెప్పారంటే, మ్యానుఫ్యాక్చర్, ఇంపోర్ట్, స్టాకింగ్, డిస్ట్రిబ్యూషన్, సేల్ అండ్ యూజ్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. సో ఇక్కడ కంప్లీట్గా ఎట్లా బ్యాన్ చేశారంటే, వాడకంగా మాత్రమే కాదు, అంటే షాపుల్లో అమ్మడం మాత్రమే బ్యాన్ కాదు, కంప్లీట్గా మ్యానుఫ్యాక్చరింగ్ అన్ని చూడండి. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాన్ చేశారు, తర్వాత ఇంపోర్ట్ బ్యాన్ చేశారు, స్టాక్ చేయడం కూడా బ్యాన్ చేశారు. సో మనకి గూడ్స్ ఉంటాయి కదా, మనకు స్టాక్ మొత్తం వచ్చి స్టాక్ పెట్టేస్తాం కదా వేరే హౌస్లో, అట్లా కూడా బ్యాన్ చేశారు. డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ నుంచి ఇప్పటివరకు ఉన్నాయి మొత్తం ఇక బ్యాన్ చేసేయాలి. ఇక ఎటువంటి డిస్ట్రిబ్యూషను స్టేట్స్కి మధ్య, సిటీస్కి మధ్య ఎలాంటి డిస్ట్రిబ్యూషన్ అనేది చేయకూడదు ఇక్కడ నుంచి. అది చేసిన తర్వాత సేల్ అండ్ యూజ్ ఆఫ్ ది ఐడెంటిఫైడ్ సింగిల్ యూజ్, ఇక్కడ నుంచి సేల్ కూడా చేయకూడదు, డిస్ట్రిబ్యూట్తో పాటు సేల్ కూడా ఆపేయాలి. ఇక్కడ నుంచి ఎటువంటి కొనుగోలు ఉండకూడదు, అమ్మకాలు అనేవి ఉండకూడదు. కంప్లీట్గా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయితే బ్యాన్ చేశారు. ప్రొహిబిట్ ఎఫెక్ట్ ఉంది July 1 మనకి 2022. సో ఇవాళ నుంచి కంప్లీట్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అయితే బ్యాన్ అయిపోతాయి. సో ఎవరైనా యూజ్ చేస్తున్నారు కదా, షాప్స్ వాళ్ళు ఉంటారు కదా, ఎవరైనా యూజ్ చేసినా, వినియోగదారులు ఎవరైనా చూసినా కూడా అవి రిపోర్ట్ చేయొచ్చు అనమాట. మీరు ఇక్కడ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యూజ్ చేస్తుంటే కంపెనీలో మీరు రిపోర్ట్ చేయొచ్చు. అలాగే మీరు కూడా ఇక్కడ నుంచి వాడకూడదు.
సో ఈ వినియోగదారులు కూడా వాడకుండా పర్యావరణాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది కాబట్టి ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని ఇవాళ నుంచి ప్రతి ఒక్క భారతీయుడు ఒక బాధ్యతగా తీసుకొని దీన్ని పాటించాలి. సో తర్వాత ద బ్యాన్ విల్ నాట్, చూడండి, ద బ్యాన్ విల్ నాట్ అప్లై టు కమోడిటీస్ మేడ్ ఆఫ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్. సో కంపోస్టబుల్ ప్లాస్టిక్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. అసలు కంపోస్టబుల్ ప్లాస్టిక్ అంటే ఏంటో క్లియర్గా డేటా ఇస్తాను. ఇక్కడ ఈ బ్యాన్ అనేది కమోడిటీస్ మేడ్ ఆఫ్ ది కంపోస్టబుల్ ప్లాస్టిక్ని చేసే ప్రోడక్ట్స్ అయితే బ్యాన్ చేయరు. కంపోస్టబుల్ అపార్ట్ ఫ్రమ్ కంపోస్టబుల్ ప్లాస్టిక్ రిమైనింగ్ మొత్తం బ్యాన్ చేస్తారు. పెట్రోకెమికల్స్ సిటీస్ తయారు చేస్తారు కదా, అవన్నీ బ్యాన్ చేస్తారు. ఈ ప్లాస్టిక్ మాత్రమే బ్యాన్ చేయరు అనమాట. దీనివలన వచ్చేసి పర్యావరణానికి ఎటువంటి హాని అనేది ఉండదు. సో ఇక్కడ ఏం చెప్పారంటే ద పర్మిటెడ్ థిక్నెస్ ఆఫ్ ది ప్లాస్టిక్ బ్యాగ్స్ కరెంట్లీ 50 మైక్రోన్స్. మామూలు కరెంట్లో వచ్చేసి 15 మైక్రోన్స్ వరకు అలో చేస్తున్నారు. వీటి విల్ బి ఇంక్రీజ్ టు 75 మైక్రోన్స్ ఫ్రమ్ ది 30 సెప్టెంబర్ 2001. దీన్ని 75 మైక్రాన్స్ వరకు చేశారనమాట. అండ్ 120 మైక్రోన్స్ ఫ్రమ్ ది డిసెంబర్ 31st. సో 31st డిసెంబర్ 2020 వరకు చేసిన దానికి కూడా ఛాన్స్ ఉందన్నమాట. ఇప్పుడు మామూలుగా ఏం చెప్పారు, థిక్నెస్ 100 మైక్రోన్స్ కంటే తక్కువ ఉన్న పీవీసీ బ్యానర్స్ ఇవన్నీ కూడా బ్యాన్ చేస్తున్నారు కదా. ఈ మైక్రోన్స్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 120 చేశారనుకోండి, 120 మైక్రాన్స్ అనేది అలో ఉంది. 100 మైక్రాన్స్ అబోవ్ ఉంటే అలా ఉంటుంది, మిగతా అన్ని కూడా పర్మిట్ చేస్తారు. సో ఒక లిమిట్ ఉంటుంది. ఈ మైక్రాన్స్ పెట్టేసి ఇంత లిమిట్ కంటే తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలని పెట్టి వాటిని అయితే బ్యాన్ చేస్తూ ఉంటారు. సో ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా పీవీసీ బ్యానర్స్, అట్లా ప్రోడక్ట్ని బట్టి ఉంటాయన్నమాట మైక్రాన్స్. ఆ ప్రోడక్ట్ని బట్టి డిసైడ్ చేసి ఇప్పుడు పీవీసీ బ్యానర్స్ 100 లోపే ఉండాలని చెప్పేసి చెప్పారు కదా అట్లా. సో ఇవి మైక్రాన్స్ బేస్ చేసుకుని ఉంటాయి. ఇక్కడ మీకు కంపోస్టబుల్ ప్లాస్టిక్ అనేది కీవర్డ్. సో దీని గురించి చూద్దాం. అసలు కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ అంటే ఏంటి, వీటిని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ప్లాస్టిక్ మేడ్ ఫ్రమ్ పెట్రోకెమికల్స్, ఫాజిల్ ఫ్లూయల్స్. సో మామూలుగా ప్లాస్టిక్ ఉంది కదా, మనం యూజ్ చేసే ప్లాస్టిక్స్ ఉంటాయి కదా, ప్లాస్టిక్ కవర్సు, ఇవన్నీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. ఇవన్నీ ఎక్కడి నుంచి చేస్తారంటే పెట్రోకెమికల్స్, ఫాజిల్ ఫ్లూయల్స్ నుంచి తయారు చేస్తారనమాట. అక్కడి నుంచి వచ్చే వేస్టేజ్ ఇవన్నీ ఉంటాయి కదా, పనికిరాని చెత్తలు అవన్నీ ఉంటాయి. సో ఆ వ్యర్థ పదార్థాల నుంచి ఇవన్నీ తయారు చేస్తారనమాట. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది తయారు చేస్తారు. సో ఇలా కాకుండా ఈ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ అంటే ఏంటంటే ఈ పెట్రోకెమికల్స్, ఫాజిల్ ఫ్లూయల్స్ నుంచి కాకుండా కంప్లీట్గా ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ది రినబుల్ మెటీరియల్స్ అనమాట. రినబుల్ మెటీరియల్స్ నుంచి తయారు చేస్తారు. అవేంటి అంటే కాను, సో మనకి మొక్కజొన్న అంటాం కదా అదొకటి, పొటాటో, సో మనకి ఆ పొటాటో అంటే బంగాళదుంపలు. సో నెక్స్ట్ టైపుకోవా అని ఒక ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఒక నెక్స్ట్ సెల్యులోజు, సోయా ప్రోటీన్, నెక్స్ట్ వచ్చేసి లాక్టిక్ యాసిడ్. వీటి నుంచి తయారు చేస్తారు. వీటి నుంచి తయారు చేసే ప్లాస్టిక్ని వచ్చేసి కంపోస్టబుల్ ప్లాస్టిక్ అంటారు. అవి కంపోస్ట్ అయిపోతాయి. మీరు ఇవి పారేస్తారనుకోండి, అవి భూమిలో కలిసిపోతాయి. ఎటువంటి ఆ పర్యావరణానికి హాని ఉండదు. సాయిల్ పొల్యూషను, సో మీకు ఎటువంటి సాయిల్ పొల్యూషన్ కూడా ఉండదు. సో సాయిల్ పొల్యూషన్ కూడా ఉండదు. అలాగే ఎన్విరాన్మెంట్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ఈ కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ యూజ్ చేస్తే. మామూలుగా ఇక్కడ 2 రకాలు మీరు తెలుసుకున్నారు కదా ప్లాస్టిక్ని ఎలా తయారు చేస్తారు. ఒకటి వచ్చి పెట్రోకెమికల్స్, ఫాజిల్ ఫ్లూయల్స్ తయారు చేస్తారు. ఇంకో ప్లాస్టిక్ వచ్చేసి కంపోస్టబుల్ ప్లాస్టిక్, అంటే ఇది రెన్యూబుల్ ప్రొడక్ట్స్ లైక్ పొటాటో, కార్న్, సో మెయిజ్, ఈవెన్ పొటాటో, కార్న్, నెక్స్ట్ టైప్ స్టార్చెస్ ఉంటాయి కదా పిండి పదార్థాలు, వాటి నుంచి సెల్యులోజు, సోయా ప్రోటీన్ ఉంటుంది కదా అదొకటి, నెక్స్ట్ లాక్టిక్ యాసిడ్, వీటి నుంచి తయారు చేస్తారు కదా. ఇవి ఎటువంటి హాని చేయమన్నమాట. ఇవి పర్మిట్ చేస్తారు. వీటి నుంచి పెట్రోకెమికల్స్ అలానే ఫాజిల్ ఫ్లూయల్ చేసే ప్లాస్టిక్ మొత్తాన్ని బ్యాన్ అయితే చేస్తారు. తర్వాత దీస్ ఆర్ నాన్ టాక్సిక్. సో ఈ పెట్రోకెమికల్స్, ఫాజిల్ ఫ్లూయల్స్ చేసే ప్లాస్టిక్ వచ్చేసి టాక్సిక్ మెటీరియల్స్. టాక్సిక్ మెటీరియల్స్ చాలా డేంజరస్. అవి క్యాన్సర్ సెల్స్ని కూడా మనకి ఉత్పత్తి చేస్తాయి శరీరంలో, బాడీలో. అందుకే మీరు ఇప్పుడు వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా మనకి బిస్లరీ, ఇవి తాగుతుంటాం కదా కంపెనీస్వి. అవి తాగిన తర్వాత వాటికి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అవి ఖచ్చితంగా అప్పుడు పారేయాలి, ప్రతి ఒక్కరు యూజ్ చేయకూడదు. అవి ఎక్స్పైరీ డేట్ తర్వాత మీరు యూజ్ చేస్తే టిష్యూస్ అనేవి వస్తాయన్నమాట. ఈ టాక్సిక్ మెటీరియల్ అవి ప్లాస్టిక్ కాబట్టి ప్లాస్టిక్ నుంచి ఈ టాక్సిక్ మెటీరియల్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే ఇవి ప్లాస్టిక్ నుంచి ఉంటాయన్నమాట. ఈ టాక్సిక్ అనేది ప్లాస్టిక్లో ఉంటుంది. ఈ ప్లాస్టిక్ నుంచి ప్రతి ఒక్కరు కూడా క్యాన్సర్ సెల్స్ అనేది వస్తాయి. సో క్యాన్సర్ సెల్స్ని తీసుకొస్తాయి. కాబట్టి ఈ టాక్సిక్ మెటీరియల్స్ కూడా ఎవరు యూజ్ చేయకూడదు. వాటికి ఎక్స్పైరీ డేట్ అయిపోయిన తర్వాత కంపల్సరీ వాటిని ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు యూజ్ చేయకూడదు. యూజ్ చేస్తే మీకు క్యాన్సర్ టిష్యూస్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ప్లాస్టిక్ కాబట్టి టాక్సిక్. ఇక్కడ కంపోస్టబుల్ అయితే వచ్చి కంప్లీట్గా టాక్సిక్ మెటీరియల్ అయితే కాదు, నాన్ టాక్సిక్. అండ్ డీకంపోజ్ కమ్ బ్యాక్ టు ది కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ బయోమాస్ వెన్ కంపోస్టెడ్. సో డీకంపోజ్డ్ ఇది ఎలా అయిపోద్దంటే ఇప్పుడు ఈ కంపోస్టబుల్ ప్లాస్టిక్ని మీరు పారేస్తారనుకోండి, ఎక్కడైనా భూమిలో పాతి పెట్టడమో పారేస్తారనుకోండి, అదేమవుతుందంటే భూమిలో డీకంపోజ్ అయిపోద్ది, కంప్లీట్గా డీకంపోజ్ అయ్యి సో కార్బన్ డైఆక్సైడ్గా, వాటర్గా, బయోమాస్ లాగా అయిపోద్ది. కానీ ఈ పెట్రోకెమికల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పెట్రోకెమికల్స్, ఫాజిల్ ఫ్లూయల్స్ చేసే ప్లాస్టిక్ చాలా వందల సంవత్సరాలైనా ప్లాస్టిక్ అలానే ఉంటుంది. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది భూమిలో అలాగే ఉంటుంది. ఎటువంటి ఆ సాయిల్లో కలిసిపోవడం కానీ అట్లా ఉండకుండా ఎక్కువ వచ్చేసి మనకి జంతువులు కూడా తింటూ ఉంటాయి. మనకి డొమెస్టిక్ ఎనిమల్స్ ఉంటాయి కదా, కౌ, సో బఫెలో, ఇవి కూడా తిని చనిపోతూ ఉంటాయి. సో వాటి లోపల భాగాల్లో కూడా ఎక్కువ జీర్ణాశయంలో ఎక్కువ ప్లాస్టిక్ కనిపెడుతున్నారు ఈ మధ్య డాక్టర్స్ కూడా ఎక్కువ ఎందుకు చనిపోతున్నాయని. సో ఇట్లా జరుగుతూ ఉంటాయి అనమాట. కాబట్టి ఈ కంపోస్టబుల్ ప్లాస్టిక్ అనేది ఎన్విరాన్మెంట్ కూడా ఎటువంటి హాని చేయవు. సో ఫ్యూచర్లో కూడా ఇవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు.
ఇస్తుంటారు. సో మామూలుగా మీరు ఇప్పుడు కొన్ని చూడండి, ప్లాస్టిక్ కాకుండా మీరు కొన్ని డీమార్ట్ ఇక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని బ్యాగ్స్ ఇస్తుంటారు కదా, సో అవన్నమాట అవి కంపోస్టబుల్ ప్లాస్టిక్. అవి మీరు బ్యాగ్స్ తెచ్చుకుంటారు, కాటన్ బ్యాగ్స్ అలా ఉంటాయి కదా, అవి ఎటువంటి హాని చేయవన్నమాట పర్యావరణానికి. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, కంపోస్టబుల్ ప్లాస్టిక్స్ అనేవి నాన్ టాక్సిక్ మెటీరియల్స్, అలాగే డీకంపోజ్ అవుతాయి. కార్బన్ డైఆక్సైడ్ గాను అలాగే వాటర్ గాను ఫైనల్గా వచ్చేసి ఇక్కడ బయోమాస్ గాను అయితే డీకంపోజ్ అవుతాయి. ఇది మామూలుగా సో ప్లాస్టిక్ సంబంధించింది. సో ఇక్కడ కొన్ని ఇనిషియేటివ్ తీసుకొచ్చింది గవర్నమెంట్, అయితే కొన్ని ఇనిషియేటివ్ తీసుకొచ్చింది ప్లాస్టిక్ని బ్యాన్ చేయడానికి. కొన్ని ప్రోగ్రామ్స్ అంటే మనకి పథకాలాగా తీసుకొచ్చింది. ఇక్కడ ఫస్ట్ వచ్చి స్వచ్ఛ భారత్ మిషన్, ప్రతి ఒక్కరికి తెలిసింది. స్వచ్ఛ భారత్ మిషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, సో భారత మొత్తాన్ని, ఇండియా మొత్తాన్ని స్వచ్ఛంగా మనం వచ్చేసి శుభ్రంగా ఉంచుకోవడం, పరిశుభ్రంగా ఉంచుకోవడం. సో దీంట్లో కూడా ప్లాస్టిక్ కూడా ఒక భాగం. సో ప్లాస్టిక్ కూడా ఇక్కడ వ్యర్థ పదార్థాలు అవే కాకుండా, సో స్ట్రీట్స్ అలాగే ఏరియాస్ సిటీస్ అన్నీ కాకుండా ప్లాస్టిక్ కూడా మెయిన్ ఆబ్జెక్టివ్ ఒక పార్ట్ అనమాట ఇందులో. సో స్వచ్ఛ భారత్లో నెక్స్ట్ వచ్చేసి ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ట్ అని కూడా తీసుకొచ్చారు. ఇండియా ప్లాస్టిక్ ప్యాక్ట్ ప్రకారం వచ్చేసి ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని బ్యాన్ చేసి పర్యావరణాన్ని కాపాడుకోవాలనే ఒక ఉద్దేశం తీసుకొచ్చారు. తర్వాత ప్రాజెక్ట్ రీప్లాన్, సో ఇది ఇంపార్టెంట్. ప్రాజెక్ట్ రీప్లాన్ కూడా ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ మొత్తాన్ని లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి పథకం. తర్వాత అన్ప్లాస్టిక్ కలెక్టివ్, సో అన్ప్లాస్టిక్ కలెక్టివ్ కూడా ఇటువంటి స్కీమే, సేమ్ స్కీమే. సో ఇనిషియేటివ్ టు ది కర్బ్ ప్లాస్టిక్ వేస్ట్. సో తర్వాత వచ్చేసి గో లిటర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టు, గో లిటర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్ట్ కూడా సో ఇది ప్లాస్టిక్ సంబంధించిన. ఇక్కడ ఇవన్నీ ఈ స్కీమ్ అంటిలో కూడా, ఈ పథకాల అంటిలో కూడా ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని, సో ప్లాస్టిక్ ఉంది కదా, సో ఈ ప్లాస్టిక్ మొత్తాన్ని బ్యాన్ చేసేయాలి, ఇది పర్యావరణానికి ఎటువంటి హాని చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. ఇవి ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇవి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఏమిస్తారంటే ప్రాజెక్ట్ రీప్లాన్, సో ప్రాజెక్ట్ రీప్లాన్ వీ హ్యావ్ సీన్ ఇన్ రీసెంట్లీ న్యూస్ విచ్ రిలేటెడ్ టు అని ఇస్తారు. విచ్ రిలేటెడ్ టు అని ఇచ్చి కింద కొన్ని ఆప్షన్స్ ఇస్తారన్నమాట. సో మనకి ప్లాస్టిక్ బ్యాన్ అని చెప్పడము, లేకుంటే ఏదైనా స్పీషీస్ని కన్జర్వేషన్ చేయడము, ఇప్పుడు ప్రాజెక్ట్ టైగర్ అలా ఉన్నాయి కదా, అట్లా అయినా ఇస్తారు. సో ఇంకా ఏదన్నా గవర్నమెంట్కి సంబంధించిన స్కీమ్ ప్రకారము ఇట్లా ఇస్తారన్నమాట. సో కాబట్టి ఇంపార్టెంట్, ఇట్లాంటివి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో అడుగుతూ ఉంటారు కాబట్టి క్లియర్గా మీరు చూసుకోవాలి. సో ఈ స్కీమ్స్ అన్ని చూసుకోండి. స్వచ్ఛ భారత్ మిషన్ ఒకటి, ఇండియా ప్లాస్టిక్ ఫ్యాక్టు, ప్రాజెక్ట్ రీప్లాను, అన్ప్లాస్టిక్ కలెక్టివ్, గో లిటర్ పార్ట్నర్షిప్ ప్రాజెక్టు. సో నెక్స్ట్ కరెంట్ ఈవెంట్స్ వచ్చేసి ఇక్కడ, సో నెక్స్ట్ ఏం ఇచ్చారంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇచ్చారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది 11th పేజ్లో ఇచ్చారు. మనకి హిందూ న్యూస్ పేపర్లో 11th పేజ్లో అయితే ఇది ఇచ్చారనమాట. 11th పేజ్లో చూడండి ఇది ఉంటుంది. సో ఏపీ టాప్స్, ఆంధ్రప్రదేశ్ టాప్స్ కంట్రీ ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఏపీ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఇప్పుడే కాదు, గత 5 to 6 years నుంచి కూడా ఏపీ టాప్లోనే ఉంది. ఏపీ అనేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో టాప్లోనే ఉంది. సో చూడండి ఎందుకోసం ఇక్కడ ఏముంటాయి ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ స్టేట్ క్యారీడ్ అవుట్ ఆఫ్ ది 301 రీఫార్మ్స్ ఇన్, సో ఈ స్టేట్ వచ్చేసి మొత్తము 301 రీఫార్మ్స్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2021లో. సో 2021లో ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్ అచీవ్డ్ ర్యాంక్ 1 ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020-21 విత్ ఏ స్కోర్ ఆఫ్ 97.89%. సో చూడండి చాలా ఎక్కువ స్కోర్తో వచ్చిందనమాట. అంటే అక్కడ బిజినెస్ పెట్టడానికి చాలా ఫేవరబుల్ కండిషన్స్ అని ఉన్నాయి. సో కంపెనీస్ వస్తాయి కదా మనకి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అవి వస్తాయి అనమాట. సో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అవి వస్తాయి కదా, వచ్చినప్పుడు సో ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా వస్తాయి, ఎఫ్డిఐస్ వచ్చినప్పుడు కంప్లీట్గా ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తాయి, చూసుకుంటాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏ స్టేట్లో బాగుంది, ఫేవరబుల్గా ఉంది, కండిషన్స్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్కి సంబంధించి అవన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ చూసుకొని ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ స్కోర్ వచ్చింది లీవింగ్ బిహైండ్ గుజరాత్. సెకండ్ వచ్చేసి గుజరాత్ ఉంది, సెకండ్ గుజరాత్, తర్వాత థర్డ్ తమిళనాడు, సో తర్వాత తమిళనాడు అండ్ తెలంగాణ. సో ఈ విధంగా టాప్ 5 స్టేట్స్ చూడండి. ఇక్కడ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్, మొదటి వచ్చేసి ఆంధ్రప్రదేశ్, సెకండ్ గుజరాత్, సో థర్డ్ వచ్చేసి తమిళనాడు, సో ఫోర్త్ వచ్చి మనకి తెలంగాణ. సో ఈ విధంగా స్టేట్స్ ఉన్నాయి, ఆర్డర్లో ఉన్నాయి. ఫస్ట్ 4 స్టేట్స్ కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఎలా అడుగుతారంటే టాప్ 4 ఎప్పుడైనా చూసుకోవాలి. టాప్ 4 లార్జెస్ట్ కంట్రీస్ ఏమున్నాయి, సో టాప్ 4 స్టేట్స్ ఏమున్నాయి, నెక్స్ట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ ప్రతిదీ చూసుకోవాలి. ఎందుకంటే ఆర్డర్ ఫస్ట్ ఆప్షన్స్ 4 ఉంటాయి కాబట్టి అవి ఆర్డర్లో పెట్టమన్నప్పటికీ లేదా ఎట్లయినా అరేంజ్ చేయమన్నప్పటికీ 4 అయితే కంపల్సరీ నేర్చుకోవాలి, ప్రతి ఒక్క ఆస్పిరెంట్ నీట్గా చూసుకోవాలి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అయితే రావడం జరిగింది. ఇంకా ఏమి ఇచ్చే 4 పొజిషన్స్ రెస్పెక్టివ్లీ. అలాంగ్ విత్ ది దో స్టేట్స్ హర్యానా, కర్ణాటక, Punjab have been adjacent to top achievers. So top achievers in the implementation of the 2022-21 Business Reforms Action Plan. So Business Reform Action Plan jointly formulated by the Department for Promotion of Industry and Internal Trade and World Bank.
సో ఈ స్టేట్స్కి సంబంధించినవి తీసుకొస్తాయి కదా, ఇవి జాయింట్గా పబ్లిష్ చేస్తాయి అనమాట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని. ఏం పబ్లిష్ చేస్తాయంటే ఇక్కడ వచ్చేసి డిపార్ట్మెంట్ ఫర్ DPIIT అంటాం కదా మనము, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. సో ఇదొకటి, నెక్స్ట్ వరల్డ్ బ్యాంకు, ప్రపంచ బ్యాంకు, ఈ రెండు కలిసి జాయింట్గా రిలీజ్ చేశాయి. ఈ రిపోర్ట్ని అయితే జాయింట్గా రిలీజ్ చేశాయి. మనకి ఇంటర్నేషనల్ వైజ్ వచ్చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎవరు పబ్లిష్ చేస్తారు? ప్రపంచ బ్యాంకు చేస్తుంది, అంటే వరల్డ్ బ్యాంకు మనకి చేస్తుంది, కంప్లీట్గా వచ్చి పబ్లిష్ చేస్తుంది. ఇక్కడ ఇండియాలో స్టేట్కి సంబంధించి అయితే సో DPIIT ఒకటి, అలాగే వరల్డ్ బ్యాంకు రెండు కంబైన్డ్గా జాయింట్గా చేసి వర్క్ చేసి వీటిని రిలీజ్ చేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకున్న టాప్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అయితే టాప్ వచ్చింది. ఇంకా చూస్తే అకార్డింగ్ టు ప్రెస్ రిలీజ్ ఫ్రమ్ ది ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ AP షోడ్ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఇన్ ది ఎనీ అదర్ స్టేట్ ఇంట్రడక్షన్ ది మేజర్ రెగ్యులేటరీ ప్రాసెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ. సో ప్రాసెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ కూడా చాలా నీట్గా ఉందన్నమాట. కంపెనీ వచ్చినప్పుడు వాటికి సో లైసెన్సులు కావచ్చు, సో ప్రతిదీ క్విక్గా అవ్వడం, సో పేపర్లెస్గా ఉండడం, ఆన్లైన్గా, ఇలా ట్రాన్స్పరెన్సీ కూడా బాగుంది. వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళ ప్రాబ్లమ్స్ని పవర్ జనరేషన్ అవన్నీ అందించడం అన్ని నీట్గా, చాలా నీట్గా ఉందన్నమాట. ఇట్ ఇంప్లిమెంటెడ్ 372 రీఫార్మ్స్. 2007 to 18లో 372 రీఫార్మ్స్ పెట్టింది. అలాగే 180 ఇంది 19 to 20, ఇప్పుడు వచ్చేసి 301 వచ్చి 20 to 21లో పెట్టారనమాట. The economy may recover from the blow by the pandemic. The reforms were categorized as general related to the పబ్లిక్ సర్వీస్ గ్యారంటీడ్ యాక్ట్. సో పబ్లిక్ సర్వీసు గ్యారంటీడ్ యాక్ట్, ఈ రీఫార్మ్స్ అనేవి మామూలుగా కేటగరైజ్ చేస్తారు, జనరల్గా కేటగరైజ్ చేస్తారు. దేని బట్టి అంటే రిలేటెడ్ టు ది పబ్లిక్ సర్వీసు గ్యారంటీ యాక్ట్. సో తర్వాత అండ్ స్పెసిఫైస్ వన్ లేడ్ అవుట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ సర్వే. ఓకే, ద ఫీడ్బ్యాక్ ఆఫ్ 10,200 ఇన్వెస్టర్స్ అండ్ స్టేక్ హోల్డర్స్ వాజ్ అప్టైన్డ్ ఫర్ ది అసెసింగ్ ది స్టేట్ పెర్ఫార్మెన్స్. సో ఈ స్టేట్కి సంబంధించి ప్రతి స్టేట్కి కూడా ఇక్కడ కొద్ది ఫీడ్బ్యాక్ తీసుకుంటారు, ఒపీనియన్ లాగా తీసుకుంటారు అనమాట. మొత్తం ఎంతమంది తీసుకున్నారంటే 10,200 మంది ఇన్వెస్టర్స్ అలాగే స్టేక్ హోల్డర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత కంప్లీట్గా వీళ్ళకి వచ్చిందనమాట. దాని ప్రకారం తీసుకుంటే ఏపీ అనేది టాప్లో ఉందని. ఇక్కడ మీరు చాలా ఇంపార్టెంట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ వచ్చేసి, సో ఇక్కడ ఏపీ గురించి చూసుకుంటే మీరు ఏపీ ఇండియాలోనే ఫస్ట్ స్టేటు, ఆంధ్రప్రదేశ్ అని ఇండియాలోనే ఫస్ట్ స్టేటు. ఒక థింగ్ని మనకి మామూలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 10 మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ 10 మెజర్మెంట్స్ నేను చెప్తాను, ఇప్పుడు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 10 మెజర్మెంట్స్ ఉంటాయి. ఈ 10 మెజర్మెంట్స్ చూసుకొని నీట్గా పవర్ కట్స్, ల్యాండ్ పవర్ కట్స్ ఉన్నాయా లేదా, పవర్కి సరిగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారా లేదా అన్నీ చూసుకుంటారు. కానీ పోర్ట్స్ ఉన్నాయి కదా మనకి, నౌకాశ్రయాలు, పోర్ట్స్. సో పోర్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఈజ్ ఆఫ్ డూయింగ్. ఈ 10లో పోర్ట్స్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఒకే ఒక స్టేట్, ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఇండియాలో ఆంధ్రప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ పోర్ట్స్ని కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో పార్ట్గా చేసింది అనమాట. ఫస్ట్ స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తాను, గ్లోబల్ వైడ్ కూడా ఎలా ఉంటాయని. సో ద రిపోర్ట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ ఇన్ 2003. సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ అనేది 2003లో ఇంట్రొడ్యూస్ చేశారు. టు ప్రొవైడ్ అసెస్మెంట్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ మెజర్స్ ఆఫ్ ది బిజినెస్ రెగ్యులేషన్స్ అండ్ దేర్ ఎన్ఫోర్స్మెంట్ అక్రాస్ ది 190 ఎకానమీస్ అండ్ ఆన్ 10 పారామీటర్స్. ఇందా చెప్పాను కదా, మొత్తం 10 పారామీటర్స్. ఇది గ్లోబల్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను. సో ప్రపంచవ్యాప్తంగా వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మొత్తము 190 ఎకానమీస్ ప్రకారం తీసుకుంటుంది వరల్డ్ బ్యాంక్ అనేది. 10 పారామీటర్స్ అయితే ఇక్కడ బాగా గమనిస్తుంది. 10 పారామీటర్స్ గమనించి ఆ కంట్రీకి ఎంత ర్యాంక్ అని ఇస్తుంది అనమాట. సో అఫెక్టింగ్ ది బిజినెస్ త్రూ ఏ లైఫ్ సైకిల్. ఓకే, ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ ఈజ్ ఏ ర్యాంకింగ్ సిస్టమ్ ఎస్టాబ్లిష్డ్ బై ది వరల్డ్ బ్యాంక్ గ్రూప్. ఇక్కడ చూడండి, వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో వరల్డ్ బ్యాంక్ వేరు, వరల్డ్ బ్యాంకు గ్రూప్ వేరు. అంటే మామూలుగా మనకి 5 ఆర్గనైజేషన్స్ ఉంటాయి వరల్డ్ బ్యాంకు. సో 5 ఆర్గనైజేషన్స్ ఉంటాయి, అది వచ్చేసి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అనమాట. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్ దీంట్లో ఫస్ట్ 2 ఉంటాయి. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ 2 ఉంటాయి. సో ఫస్ట్ 2 వచ్చేసి మనకి ఐబీఆర్డి, సో ఐబీఆర్డి ప్లస్ ఐఎఫ్సి, ఈ రెండు కలిపి వరల్డ్ బ్యాంక్ అంటారు. ఈ రెండింటిని వరల్డ్ బ్యాంక్ అంటారు. మొత్తం 5 ఆర్గనైజేషన్స్ వచ్చేసి వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అంటారు. సో వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో ఈ 2 కూడా ఉంటాయి. 5 వచ్చి వరల్డ్ బ్యాంక్ గ్రూప్, సో ఈ 2 వచ్చి వరల్డ్ బ్యాంక్. ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ రిలీజ్ చేసేది వరల్డ్ బ్యాంకు గ్రూపు. సో అమాంగ్ దీస్ 190 కంట్రీస్ ఇండియా ర్యాంక్డ్ ది 63rd ఇన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020. సో కోవిడ్ తర్వాత మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్ని కూడా మెజర్ చేస్తూ ఉన్నారు. సో ఇండియా వచ్చేసి 63rd ర్యాంక్ అయితే వచ్చింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2020 ఇండెక్స్. ఇది వచ్చేసి రీసెంట్ ర్యాంక్ అనమాట. ఇండియాకి రీసెంట్గా రిలీజ్ చేసింది, ఇప్పటివరకు ఇంకా రిలీజ్ చేయలేదు, గ్లోబల్ చేస్తున్నారు. సో ఇప్పుడు రిలీజ్ చేసినంత వరకు సోఫార్ ఇప్పటి వరకు ఇండియాకి వచ్చేసి ర్యాంక్ వచ్చేసి 63rd. చాలా పొజిషన్స్ అయితే పైకి వచ్చింది. ఇండియా కొంచెం గ్రోత్, సో బిజినెస్ పరంగా ఇండియాలో కూడా అభివృద్ధి అనేది వస్తుంది అనమాట. సో కంట్రీస్ ఎక్కువ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇంట్రెస్టెడ్గా ఉన్నాయి ఇండియాలో వచ్చి. సో ఇట్లా ఇది చూసుకోండి నీట్గా. మొత్తం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో ఇక్కడ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ని రిలీజ్ చేసేది వరల్డ్ బ్యాంక్ గ్రూప్. సో నెక్స్ట్ చూడండి,
సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పాను కదా, ఈ రిపోర్ట్లో మొత్తం వచ్చేసి 190 ఎకనమీస్ ఉంటాయని చెప్పాను మీకు. 190 ఎకనమీస్ ఉంటాయి. అగ్రిగేట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉంది 10 ఏరియాస్. ఇప్పుడే చెప్పాను కదా, 10 ఏరియాస్ని మెజర్ చేస్తారు. మొత్తం 10 ఏరియాస్ని ఇక్కడ క్లియర్గా మెజర్ చేస్తారు. చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి స్టార్టింగ్ ఏ బిజినెస్ ఆఫ్ ఆల్, మొత్తం బిజినెస్ అనేది పెట్టడానికి సో వాళ్ళు చూసుకున్నటువంటి ప్రాసెస్ కానీ ఇవన్నీ ఇందులో ఉంటాయి. తర్వాత డీలింగ్ విత్ ది కన్స్ట్రక్షన్ పర్మిట్స్, సో వాళ్ళు ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఇప్పుడు కియా మోటార్స్ ఉంది ఆంధ్రప్రదేశ్లో, అనంతపూర్ డిస్టిక్లో ఉంది. సో కియా మోటార్స్ వచ్చినప్పుడు అక్కడ వాళ్ళకి ల్యాండ్ గురించి కన్స్ట్రక్షన్ చేసుకునే దానికి మొత్తం కూడా గవర్నమెంట్ అనేది ఫేవరబుల్గా ఉండాలి. సో గవర్నమెంట్ అనేది బాగా అనుకూలంగా ఉంటే వాళ్ళకి ఫేవర్గా ఉండి బిజినెస్ అనేది ఎక్స్పాండ్ చేసి కంట్రీని డెవలప్ అలాగే స్టేట్ని డెవలప్ అయితే చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో తర్వాత గెట్టింగ్ ఎలక్ట్రిసిటీ, సో స్టేట్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళకి ఎలక్ట్రిసిటీని ఎంతవరకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎంత ఫేవరబుల్గా ఉన్నారని కూడా చూస్తారు. తర్వాత రిజిస్టరింగ్ ప్రాపర్టీ, ఆ ప్రాపర్టీ ఉంది కదా ఆ తీసుకున్న ఫ్యాక్టరీ మొత్తానికి, సో వాళ్ళకి వచ్చేసి ప్రాపర్టీ వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎట్లుంది, రిజిస్ట్రేషన్ ఎక్కువ పేపర్స్ ఉన్నాయనుకోండి, సో చాలా గజిబిజిగా ఉంటుంది, వాళ్ళకి కూడా గజిబిజిగా ఉంటుంది. సో పేపర్స్ ఉండడం వల్ల అవన్నీ పోగొట్టుకోవడం మళ్ళీ లాస్ అవ్వడం ఇట్లా. సో పేపర్లెస్ ఉంది అనుకోండి, ఆన్లైన్ ఇలా ఏపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది పేపర్లెస్ రిజిస్ట్రేషన్ ఇట్లా అట్లా తీసుకురావడం వల్ల కొంచెం ర్యాంక్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, మన స్టేట్ కానీ కంట్రీ కానీ ఇంక్రీజ్ అయ్యి సో ఎక్కువ ఫారిన్ కంపెనీస్ కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. సో తర్వాత గెట్టింగ్ క్రెడిట్, సో క్రెడిట్ అక్కడ ఉండే లోకల్ బ్యాంక్స్ కావచ్చు, సో నెక్స్ట్ మనకి నేషనలైజ్డ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా లోన్స్ ఎలా ఇస్తున్నాయి అది కూడా చూస్తారు. తర్వాత ప్రొటెక్టింగ్ మైనారిటీ ఇన్వెస్టర్స్, సో మైనారిటీ ఇన్వెస్టర్స్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయడానికి ఎటువంటి లాస్ ఉన్నాయి, ఆ కంట్రీలో కావచ్చు స్టేట్కి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి లాస్ ఉన్నాయి ఇంపార్టెంట్. పేయింగ్ ట్యాక్సెస్, ట్యాక్స్ సంబంధించి కూడా చూస్తారు, ట్యాక్స్ ఎంత ఇంపోజ్ చేస్తున్నారు ప్రతిదీ, సేల్స్ ట్యాక్స్ ఇవన్నీ కూడా చూస్తారు, జిఎస్టీ అవి. నెక్స్ట్ ట్రేడింగ్ అక్రాస్ బోర్డర్స్, సో ఇప్పుడు కియా మోటార్స్ ఇక్కడ కార్లను అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది అనుకోండి, అనంతపురం డిస్ట్రిక్ట్లో కార్లను మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది ఆంధ్రప్రదేశ్లో. ఆ కార్లను వచ్చేసి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి వేరే కంట్రీకి, ఇప్పుడు శ్రీలంక ఎక్స్పోర్ట్ చేసుకోవాలనుకోండి, సో వాటికి సంబంధించిన ట్రేడ్ అక్రాస్ బోర్డర్స్, ఇప్పుడు శ్రీలంకకి మనకి ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలి, ఫేవరబుల్ కండిషన్స్ లేవనుకోండి ఆ కంపెనీకి లాస్ కదా, అక్కడ ఇండియాలో పెట్టి లాస్ అయిపోద్ది. ఇప్పుడు ఏపీలో పెట్టారు వాళ్ళు ఈ కియా మోటార్స్, వాళ్ళు వచ్చేసి మాల్దీవ్స్కో శ్రీలంకో పంపించాలనుకున్నారు కార్స్. సో మామూలుగా ఇండియాకి శ్రీలంక ఏదైనా విభేదాలు ఉన్నాయనుకోండి, ఎనిమిది కంట్రీస్ లాగా ట్రేడ్ అనేది లేకుండా కంప్లీట్గా, అప్పుడు వాళ్ళు లాస్ అవుతారు కదా, అది కూడా గమనిస్తారు బిజినెస్ పెట్టేటప్పుడు. కాబట్టి వాళ్ళకి ఫేవరబుల్ ఉండేది కూడా నీట్గా క్లియర్గా చూసుకోవాలి. తర్వాత ఎన్ఫోర్సింగ్ కాంట్రాక్ట్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్ట్ ఇన్ని ఇయర్స్కి సంబంధించినవి, సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇవన్నీ చూసుకోవాలి, మొత్తము ఐటీ సంబంధించిన అన్ని కూడా చూసుకోవాలి. కాంట్రాక్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి రిజాల్వింగ్ ఇన్సాల్వెన్సీ, సో కంపెనీకి సంబంధించి ఇన్సాల్వెన్సీ ఇట్లాంటివి వచ్చినప్పుడు సో ఏ విధంగా రిజాల్వ్ చేస్తుంది, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, సో మనకి యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఏ విధంగా రిజాల్వ్ చేస్తుంది, ఈ ఫ్యాక్టర్స్ మొత్తం అనమాట. ఈ 10 ఫ్యాక్టర్స్ని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తీసుకుంటారు. ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఈ 10 ఫ్యాక్టర్స్ గమనించి ఒక కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇండియా అనుకోండి, సో ఇండియాకి ఎంత వచ్చింది 2020 వచ్చేసి 60th ర్యాంక్ వచ్చింది. 60th ర్యాంక్ వచ్చినప్పుడు ఇండియాకి ఈ మొత్తం ఈ 10 ఫ్యాక్టర్స్ చెక్ చేస్తారు. 10 ఫ్యాక్టర్స్ మొత్తం చెక్ చేసి వాటికి ఫేవరబుల్ కండిషన్స్ అన్ని తీసుకునే ఇండియాకి ర్యాంక్ అనేది 60th ర్యాంక్ అనేది ఇచ్చారు. సో ఈ విధంగా ఇస్తారు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇప్పుడు ఏపీ అనుకోండి, సో ఏపీ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు, సో ఆంధ్రప్రదేశ్ కూడా సేమ్ ఇవన్నీ చెక్ చేస్తారు. ఈ 10 ఫ్యాక్టర్స్ అనేది చెక్ చేసిన తర్వాత ఏపీకి వచ్చేసి ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ అయితే ఇచ్చారు. సో ఇది వచ్చేసి ఇండియాలో ఫస్ట్ ర్యాంక్ అయితే ఇచ్చారనమాట. సో ఈ విధంగా ఇస్తారు ఏపీకి, ఎందుకంటే ఇది 301 రీఫార్మ్స్ అయితే తీసుకొచ్చింది ఈ ఇయర్లో వచ్చి, కాబట్టి ఏపీ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంది కదా, అక్కడ మన ఫారెన్ అనే ఎడిషన్లో వచ్చింది, ఫారెన్ ఎడిషన్లో పేజ్ నెంబర్ 17లో ఫారెన్ ఎడిషన్లో వచ్చింది మనకి. చూడండి, రష్యా విత్డ్రాస్ ఫ్రమ్ ది స్నేక్ ఐలాండ్. అసలు ఈ స్నేక్ ఐలాండ్ ఎక్కడ ఉంది, రష్యా అనేది విత్డ్రా అయిపోయింది, ఆ ఫోర్సెస్ కంప్లీట్గా వచ్చేసి విత్డ్రా అయిపోయింది స్నేక్ ఐలాండ్ నుంచి. ఇక్కడ చూడండి, రష్యన్ ఫోర్సెస్ అబార్డెన్ ది స్ట్రాటజిక్ బ్లాక్ సీ అవుట్ పోస్ట్ ఆఫ్ ది స్నేక్ ఐలాండ్ ఆన్ థర్స్డే ఇన్ ఏ మేజర్ విక్టరీ ఫర్ ఏ ఉక్రెయిన్. ఇది ఈ స్నేక్ ఐలాండ్ ఇక్కడ చూడండి, ఇదంతా వచ్చేసి స్నేక్ ఐలాండ్ లాగా ఉంది. ఈ స్నేక్ ఐలాండ్ ఎక్కడ ఉంటుందంటే బ్లాక్ సీలో ఉంటుంది. ఈ స్నేక్ ఐలాండ్ వచ్చేసి నల్ల సముద్రం అంటారు కదా, సో బ్లాక్ సీ అంటే నల్ల సముద్రం. ఈ ఐలాండ్ అనేది లొకేటెడ్ ఉంది బ్లాక్ సీ. అక్కడి నుంచి రష్యా ఫోర్సెస్ అయితే వెళ్ళిపోయాయి అనమాట, ఎందుకంటే ఈ స్నేక్ ఐలాండ్ అనేది ఉక్రెయిన్కి సంబంధించిన ప్రాంతం. సో అక్కడ రష్యా యుద్ధం ప్రకటించిన తర్వాత మొత్తం ఆ స్నేక్ ఐలాండ్లోకి రష్యన్ ఫోర్సెస్ అనేవి ఎంటర్ అయ్యాయి. ఇప్పుడు వచ్చేసి కంప్లీట్గా విత్డ్రా అయిపోయాయి అక్కడి నుంచి. ఇది వచ్చేసి ఉక్రెయిన్కి ఒక పెద్ద విజయం లాగా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ రష్యా డిఫెన్స్ మినిస్టర్ సెడ్ టు ది డ్రా ది అవుట్ పోస్ట్ ఆఫ్ ది గెస్చర్ ఆఫ్ ది గుడ్ విల్. సో గుడ్ విల్గా వచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారని రష్యన్ డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు చెప్తున్నారు. సో ఈవెన్ ఎఫర్ట్స్ వాజ్ నాట్ అబ్స్ట్రక్టింగ్ ది ఈవెన్ ఎఫర్ట్స్ టు ఓపెన్ ఇమినెంట్ ఎనిమీ కారిడార్ lowering the from the United said Ukraine said it has driven Russian forces out after a massive artillery and mission assault overnight. మొత్తం అక్కడ ఉన్నటువంటి ఆర్టిలరీ అంటే వాళ్ళకి సంబంధించిన మందుగుండు సామాగ్రి కావచ్చు, యుద్ధ ట్యాంకులు అవన్నీ ఐలాండ్లో ఉండే మొత్తం వెజల్స్ కావచ్చు, యుద్ధానికి సంబంధించిన యుద్ధ నౌకలు మొత్తం కంప్లీట్గా అయితే విత్డ్రా అయిపోయాయి. స్నేక్ ఐలాండ్ నుంచి వాళ్ళు విత్డ్రా అయిపోయారు అనమాట.
సో ఇదంతా మామూలుగా ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించింది ఉక్రెయిన్కి. అలానే ఇక్కడ చూడండి, ద బేర్ రాకీ అవుట్ క్రాఫ్ ఆఫ్ ఓవర్లుక్స్ ది సీ లైన్స్ ఆఫ్ ఒడిస్సా సిటీ. మొన్న చెప్పాను కదా కరెంట్ అఫైర్స్లో నేను, ఒడిస్సా సిటీ ఈస్ లొకేటెడ్ ఇన్ ది ఉక్రెయిన్. ఒడిస్సా సిటీ అనేది ఒడేసా, ఓడిఎస్ఏ సిటీ అనేది అది ఎక్కడ ఉంటారంటే ఉక్రెయిన్లో వన్ ఆఫ్ ది సిటీ అనమాట. సో ఉక్రెయిన్స్ మెయిన్ బ్లాక్ సీ పోర్ట్, ఇది వచ్చేసి ఒడిస్సా అనేది ఉక్రెయిన్స్ ఒక మెయిన్ బ్లాక్ సీ పోర్టు. అంటే బ్లాక్ సీ ఉంది కదా, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మ్యాప్. బ్లాక్ సీలో పోర్ట్ సిటీ వచ్చేసి ఒడెస్సా, అది వచ్చేసి ఉక్రెయిన్కి సంబంధించిన పోర్ట్ సిటీ. సో పోర్ట్ సిటీ వేర్ రష్యా ఈజ్ బ్లాకింగ్ ది ఫుడ్ కార్గోస్ ఫ్రమ్ ది వన్ ఆఫ్ ది వరల్డ్ లీడింగ్ గ్రెయిన్ సప్లైర్స్. సో ఇక్కడ వచ్చేసి ఉక్రెయిన్కి వేరే దేశాల నుంచి ఫుడ్ గ్రెయిన్స్, ఆహార ధాన్యాలన్నీ కూడా ఈ పోర్ట్ సిటీ ద్వారా వస్తాయన్నమాట ఉక్రెయిన్కి. ఈ రష్యా ఏం చేసింది, ఈ ఫోర్సెస్ మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ వచ్చేసి మొత్తాన్ని ఎన్ఫోర్స్ చేసింది అనమాట. మొత్తం వచ్చేసి అక్కడ ఫోర్స్ని ఇంపోజ్ చేయడం వల్ల ఏమైంది, ఆ బ్లాక్ అయిపోయింది అనమాట. ఆ పోర్ట్ సిటీ మొత్తం బ్లాక్ అయిపోయి ఉక్రెయిన్కి ఆహార ధాన్యం అనేది అందలేదన్నమాట ఈ విధంగా. సో ఇదొకటి. సో నెక్స్ట్ స్ట్రేక్ ఐలాండ్ హ్యాస్ హెల్డ్ ది వరల్డ్ అటెన్షన్ టు ది సిన్స్ రష్యా సీజ్డ్ ది వార్ ఫస్ట్ డే. సో వెన్ ది ఉక్రెయిన్ గాడ్ ఆర్డర్డ్ బై ది రష్యన్ ఫ్లాగ్షిప్ క్రూయిజ్ ది మోక్ష్వా. సో క్రూయిజ్ ఉంది కదా, ఫ్లాగ్షిప్ క్రూయిజ్ మోక్ష్వా. సో టు ది సరెండర్ రిపోర్టెడ్ బై ది రిక్రూడ్. ఇక్కడ చూడండి, వెన్ ఏ ఉక్రెయిన్ గాడ్ ఆర్డర్డ్ బై రష్యాస్ ఫ్లాగ్షిప్ క్రూయిజర్ మోక్ష్వా. మోక్ష్వా అనేది రష్యాలో ఒక రివర్ కూడా, రష్యాలో ఒక రివర్ పేరు మోక్ష్వా. ఇప్పుడు మన బ్రహ్మోస్ మిసైల్ ఉంది కదా, సో మనకు ఉన్నటువంటి బ్రహ్మోస్ మిసైల్ ఉంది. సో మామూలు బ్రహ్మోస్ మిసైల్ని పేరు ఎలా పెట్టారంటే 2 రివర్స్ ప్రకారం పెట్టారు. ఎందుకంటే బ్రహ్మోస్ మిసైల్ ఇండియా రష్యా 2 జాయింట్గా కలిసి ఏర్పరిచారు. అంటే అది మామూలుగా కనిపెట్టినటువంటి మిసైల్ అనమాట. ఇద్దరు కలిసి డెవలప్ చేశారు బ్రహ్మోస్ మిసైల్ని. బ్రహ్మోస్లో ఫస్ట్ మీరు చూసుకోండి, బ్రహ్మోస్. సో బ్రహ్మోస్ మిసైల్లో ఫస్ట్ బ్రహ్మ అంటే, ఈ బ్రహ్మ అంటే ఏంటంటే బ్రహ్మపుత్ర అని. సో బ్రహ్మపుత్ర. సో ఎంఓఎస్ అంటే మోక్స్వా, ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మోక్స్వా. సో మోస్క్వా అనే రివర్ అనమాట, ఇది రష్యాలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో క్రూయిజర్ అంటే ఇక్కడ వచ్చేసి క్రూయిజర్ కూడా రష్యా క్రూయిజర్ పేరు కూడా మోక్స్వా. సో ఈ విధంగా ఇట్లా పాయింట్స్ అనేవి ఉంటాయి, మనకి చూసుకుంటూ ఉండాలి. సో గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్, ద మోస్ట్ సిగ్నిఫికెంట్ యాక్సెప్ట్ ఇస్ దట్ ఉట్కుంది. సో డోర్ ఆఫ్ ది ఉక్రెయిన్ గ్రెయిన్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఒడెస్సా. సో ఇక్కడ నుంచి ఆహార ధాన్యాలు కూడా ఉక్రెయిన్ కూడా ఇక్కడ నుంచే, ఈ సన్ఫ్లవర్ ఇవి ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. ఉక్రెయిన్ కూడా ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అది ఇంపోర్ట్ చేసుకునేదే కాకుండా కొన్ని ఆహార ధాన్యాలు అక్కడ పండడం ఇంపోర్ట్ చేసుకుంటారు. వాళ్ళకి పండిన ఆహార ధాన్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ఉన్నవి ఈ సిటీస్ నుంచే చేస్తుంటారు అనమాట. మామూలుగా వచ్చేసి ఈ సిటీస్ నుంచే వీళ్ళు చేస్తుంటారు. ఈ లిఫ్టింగ్ చేయడం వల్ల, ఈ బ్లాక్ హెడ్ మొత్తాన్ని లిఫ్టింగ్ చేయడం వల్ల, సో ఇది కంప్లీట్గా వచ్చేసి ఉక్రెయిన్ కూడా ఒక పాజిటివ్ థింగ్గా వీళ్ళు చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి, బ్లాక్ సీకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్. కరెంట్ ఈవెంట్స్లో బ్లాక్ సీ అనేది చాలా గత 1 ఇయర్ నుంచి రష్యా ఎప్పుడైతే యుద్ధం ప్రకటించిందో ఉక్రెయిన్ మీద, అప్పటి నుంచే కాదు, అంతకు ముందు నుంచి కూడా చాలా ఇంపార్టెంట్. బ్లాక్ సీ అనేది చాలా క్రూషియల్ అనేది ప్లే చేస్తుంది. ఇప్పుడు బ్లాక్ సీకి సంబంధించి మనము ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా చూద్దాం. సో బ్లాక్ సీ, ద బ్లాక్ సీ ఈజ్ లొకేటెడ్ ఇన్ యురేషియా. అసలు యురేషియా అంటే ఏంటి, చాలామంది డౌట్ ఉంటుంది మామూలుగా. యూరోప్ తెలుసు, ఆసియా తెలుసు. ఈ యురేషియా ఏంటంటే యూరోప్ ప్లస్ ఏషియా. సో యూరోప్ ప్లస్ ఏషియా, యూరోప్ ప్లస్ ఏషియాని కలిపి యురేషియా అంటారు. అంటే ఇప్పుడు బ్లాక్ సీ ఎలా ఉంది, ఏషియా పార్ట్లో ఉంది, అలానే యూరోప్ పార్ట్లో ఉంది, కాబట్టి దీన్ని యురేషియా అంటారు. సో మామూలుగా మనకి యురేషియా అంటే ఏంటంటే యూరోప్ ప్లస్ ఏషియా. సో సరౌండెడ్ బై ది యూరోప్ కాక్సస్. ఇక్కడ యూరోప్ చుట్టూ బ్లాక్ సీని ఎలా సరౌండ్ చేస్తుంటారంటే, యూరోప్ కాక్సస్ మౌంటైన్స్ ఉంటాయి, అనటోలియన్ డెజర్ట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, అనటోలియా అనేది మనకి టర్కీలో ఉంటుంది. అనటోలియా టర్కీలో ఉంటుంది. ఈ కాక్సస్ మౌంటైన్స్ ఇవి వచ్చేసి మామూలుగా మౌంటైన్స్, పర్వతాలు. ఇక్కడ యూరోప్ కాంటినెంట్. ఈ చుట్టూ బ్లాక్ సీని చుట్టూ ఇవి ఉంటాయన్నమాట. అనటోలియా ఒకటి, యూరోప్, అలానే కాక్సస్ మౌంటైన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ సరౌండెడ్ బై ది పోంటిక్, కాక్సస్ అండ్ క్రీమియన్ మౌంటైన్స్. ఇక్కడ 3 మౌంటైన్స్ అయితే బ్లాక్ సీ చుట్టూ ఉంటాయి. అవేమంటే క్లియర్ చూడండి. ఇక్కడ ఫస్ట్ పోంటిక్ మౌంటైన్స్ ఎక్కడ ఉంటాయంటే సౌత్ సైడ్ ఉంటాయి. బ్లాక్ సీకి సౌత్ సైడ్ పోంటిక్ మౌంటైన్స్ ఉంటాయి. అలానే ఈస్ట్ సైడ్ వచ్చేసి కాక్సస్ మౌంటైన్స్ ఉంటాయి. కాక్సస్ మౌంటైన్స్ ఈస్ట్ సైడ్ ఉంటాయి. క్రిమియన్ మౌంటైన్స్ వచ్చేసి నార్త్ సైడ్ ఉంటాయి. సో ఇప్పుడు మీరు మ్యాప్ చూడండి, ఇక్కడ మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మ్యాప్ వచ్చేసి మీకు క్లియర్గా. సో ఇది వచ్చేసి బ్లాక్ సీ, మామూలుగా వచ్చేసి ఇది బ్లాక్ సీ, కంప్లీట్గా ఇదంతా బ్లాక్ సీ. ఇక్కడ ఒడిస్సా సిటీ ఉంది కదా, సో ఇక్కడ వచ్చేసి ఒడెసా సిటీ ఉంది. ఈ ఒడెసా సిటీ అనేది పోర్ట్ సిటీ అనమాట. ఇది ఉక్రెయిన్కి సంబంధించిన పోర్ట్ సిటీ. ఇక్కడ నుంచే ఉక్రెయిన్ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అనేది చేస్తూ ఉంటుంది. రీసెంట్గా ఇక్కడ మనకి రష్యా అనేది బ్లాక్ చేయడం వల్ల వాళ్ళకి ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు చూడండి, మీకు ఈ బ్లాక్ సీ అనేది కంప్లీట్గా యురేషియాలో ఉంటుంది. యురేషియా పార్ట్లో ఉంటుంది, అంటే యూరోప్ ఏషియా పార్ట్లో ఉంటుంది. ఇదంతా ఇక్కడ చూడండి, ఇక్కడంతా మీకు ఈ రష్యా ఉంది కదా, ఇక్కడంతా వచ్చేసి మనకి ఏషియా పార్ట్ రావడము, ఇక్కడంతా మీకు యూరోపియన్ పార్ట్ రావడం, ఇట్లా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ సీ ఆఫ్ అజోవ్ ఇక్కడ ఉంది. సో కెర్చ్ ఉంది కదా, కెర్చ్ స్ట్రైట్. ఈ కెర్చ్ స్ట్రైట్ ఏం చేస్తుందంటే, స్ట్రైట్ ఈజ్ లొకేటెడ్ బిట్వీన్ ది
కెర్చ్ స్ట్రైట్ అనమాట, అంటే జలసంధి. ఇది బ్లాక్ సీకి సీ ఆఫ్ అజోవ్కి మధ్యలో ఉంటుంది. ఈ కెర్చ్ స్ట్రైట్ అనేది ఎగ్జాక్ట్గా బ్లాక్ సీకి సీ ఆఫ్ అజోవ్కి మధ్యలో అయితే ఉంటుంది. సో ఇక్కడ ఇంకా చూసుకుంటే సిటీ ఒడిశా సిటీ ఉక్రెయిన్కి సంబంధించింది. సో ఇంకా ఇక్కడ సీ ఆఫ్ మర్మరా, ఇక్కడ చూడండి సీ ఆఫ్ మర్మరా కూడా ఉంటుంది. ఇక్కడ ఇస్తాంబుల్, సో ఇక్కడ ఇస్తాంబుల్ ఉంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే సో కెర్చ్ స్ట్రైట్ ఇవన్నీ నీట్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు మనము ఇక్కడ చూసుకోండి నీట్గా, ఇక్కడ బ్లాక్ సీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కాకుండా ఈ బ్లాక్ సీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే కాకుండా చుట్టూ ఉన్న ఆవరణంలో ఉన్నాయి కూడా మీరు నీట్గా క్లియర్గా చూసుకోవాలి. వాటికి సంబంధించి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చారు, పాంటిక్ మౌంటైన్స్ అని చెప్పాను కదా, ఇక్కడ పాంటిక్ మౌంటైన్స్ అని చెప్పాను. సో ఈ పాంటిక్ మౌంటైన్స్ ఒకటి, కాకసస్ మౌంటైన్స్, క్రిమియన్ మౌంటైన్స్ ఉంటాయి సరౌండెడ్ అని. ఇంకా చూడండి బ్లాక్ సీ కనెక్ట్ విత్ ది మెడిటరేనియన్ సీ త్రూ ది బోస్ఫరస్ స్ట్రైట్. బోస్ఫరస్ జలసంధి అనేది పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లాక్ సీ ఉందనుకోండి, సో ఇక్కడ మెడిటరేనియన్ సీ ఉందనుకోండి, ఈ రెండింటికి మధ్యలో వచ్చేసి బోస్ఫరస్ స్ట్రైట్ ఉంటుంది. బోస్ఫరస్ స్ట్రైట్ అనేది ఉంటుంది. సో మామూలుగా స్ట్రైట్ అంటే ఏంటి? స్ట్రైట్ అంటే ఏంటంటే మామూలుగా ఒక రెండు పెద్ద వాటర్ బాడీస్ ల్యాండ్ బాడీస్ మధ్య కలుపుతుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి రష్యా దగ్గర చూడండి మ్యాప్. సో రష్యా ఇలా మ్యాప్ ఉంటుంది కదా, సో ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి అలస్కా ఉంటుంది. సో ఇది వచ్చేసి రష్యా, ఇది వచ్చేసి అలస్కా. సో ఇక్కడ కెనడా ఉంటుంది అనమాట, ఇక్కడ కెనడా ఉంటుంది. సో ఇక్కడ బేరింగ్ స్ట్రైట్ ఉంటుంది, ఇక్కడ వచ్చేసి బేరింగ్ స్ట్రైట్. సో బేరింగ్ స్ట్రైట్ అంటే బేరింగ్ జలసంధి. ఇదేం చేస్తుందంటే ఇక్కడ మనకి ఆర్కిటిక్ సముద్రాన్ని అలాగే పసిఫిక్ సముద్రాన్ని మొత్తాన్ని కూడా డివైడ్ చేస్తూ ఉంటుంది. అలాగే రెండు ల్యాండ్ బాడీస్ని, ఏషియాని అలాగే నార్త్ అమెరికాని డివైడ్ చేస్తూ ఉంటుంది. అట్లా స్ట్రైట్ అంటే రెండు పెద్ద వాటర్ బాడీస్ని అలాగే ల్యాండ్ బాడీస్ని మధ్య డివైడ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లా నేరో స్ట్రెచ్ అనేది ఉంటుంది మామూలుగా. సో ఇక్కడ ఏం చెప్పారంటే ఇక్కడ చూడండి నీట్గా, సో బోస్ఫరస్ స్ట్రైట్ అనేది ఇక్కడ బోస్ఫరస్ స్ట్రైట్ అనేది ఉంటుంది. ఈ బోస్ఫరస్ స్ట్రైట్ ప్రకారం ఇది వచ్చేసి మెడిటరేనియన్ సీకి అలాగే బోస్ఫరస్ స్ట్రైట్ ఉంటుంది. సో బోస్ఫరస్ స్ట్రైట్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉంటుంది? బ్లాక్ సీకి మరియు మెడిటరేనియన్ సీకి మధ్యలో ఉంటుంది. దెన్ త్రూ ది సీ ఆఫ్ మర్మరా ద్వారా ఉంటుంది. సో మీ సీ ఆఫ్ మర్మరా ద్వారా ఉంటుంది. డడ్ లైన్ స్ట్రైట్ అన్న బోస్ఫరస్ స్ట్రైట్ అన్న ఒకే లొకేషన్లో ఉంటాయి, ఎగ్జాక్ట్గా ఒకే లొకేషన్లో ఉంటాయి. డడ్ లైన్ స్ట్రైట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, డడ్ లైన్ స్ట్రైట్ అలాగే మీకు బోస్ఫరస్ స్ట్రైట్ అనేది ఒకే ఏరియాలో ఉంటాయి. ఇది వచ్చేసి సీ ఆఫ్ మర్మరా ద్వారా మెడిటరేనియన్ సీని బ్లాక్ సీని అంటే మెడిటరేనియన్ సముద్రాన్ని నల్ల సముద్రాన్ని కలుపుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు మ్యాప్ చూడండి, మీకు క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో ఈ మ్యాప్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సో ఇది బ్లాక్ సీ కదా, ఇది బ్లాక్ సీ. ఇక్కడ చూడండి ఏం చెప్పాను ఇప్పుడు నేను, బోస్ఫరస్ స్ట్రైట్, ఇక్కడ మీకు బోస్ఫరస్ స్ట్రైట్ ఉంటుంది సీ ఆఫ్ మర్మరా ద్వారా అని. సో ఇక్కడ బోస్ఫరస్ స్ట్రైట్ ఉంటుంది, బోస్ఫరస్ స్ట్రైట్ అలాగే డడ్ లైన్స్ ఉంటాయి. ఇది సీ ఆఫ్ మర్మరా, ఇది వచ్చేసి సీ ఆఫ్ మర్మరా. ఇక్కడ చూడండి సీ ఆఫ్ అజోవ్, కెర్చ్ స్ట్రైట్ అని చెప్పాను కదా, కెర్చ్ స్ట్రైట్ ఇది కెర్చ్ సిటీ అనమాట. ఇది కెర్చ్ స్ట్రైట్ ఎగ్జాక్ట్గా ఇది ఈ లొకేషన్ వచ్చేసి కెర్చ్ స్ట్రైట్ అనేది ఏం చేస్తారంటే సీ ఆఫ్ అజోవ్ని బ్లాక్ సీతో కలుపుతూ ఉంటుంది. ఒడిస్సా సిటీ ఇందా చెప్పినట్టు ఒడిస్సా సిటీ, ఇది వచ్చేసి బ్లాక్ సిటీ. మీరు ఇక్కడ కంట్రీస్ చూడండి నీట్గా, బ్లాక్ సీ చుట్టూ ఉండే కంట్రీస్ కూడా ఇంపార్టెంట్. ఉక్రెయిన్, రోమానియా, బల్గేరియా, సో టర్కీ, జార్జియా, రష్యా, ఇలా ఈ కంట్రీస్ కూడా నీట్గా చూసుకుంటూ ఉండాలి. ఇక మీరు చూసుకుంటే కంట్రీస్ ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది. బ్లాక్ సీకి సంబంధించిన ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తాను, ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ద బ్లాక్ సీ ఈజ్ ఆల్సో కనెక్టెడ్ ది సీ ఆఫ్ అజోవ్ బై కెర్చ్ స్ట్రైట్. ఆల్రెడీ స్ట్రైట్ ఆఫ్ కెర్చ్ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, కెర్చ్ స్ట్రైట్ ద్వారా మీరు బ్లాక్ సీ అనేది కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. సీ ఆఫ్ అజోవ్కి కనెక్ట్ అయి ఉంటుంది. బ్లాక్ సీ అండ్ సీ ఆఫ్ అజోవ్కి మీకు కనెక్ట్ అయ్యి చెప్పాను కదా, ఇద్దండి ఇక్కడ. సో ఇది వచ్చేసి కెర్చ్ స్ట్రైట్, ఇక్కడ వచ్చేసి కెర్చ్ స్ట్రైట్ ఉంటుంది. సో ఇది కెర్చ్ స్ట్రైట్, ఇది సీ ఆఫ్ అజోవ్, ఈ లొకేషన్ వచ్చేసి సీ ఆఫ్ అజోవ్, ఇది వచ్చేసి బ్లాక్ సీ, దీని వచ్చేసి కెర్చ్ స్ట్రైట్ అనేది కనెక్ట్ చేస్తూ ఉంటుందని మీకు ఇప్పుడే చెప్పాను కదా. సో ఇట్లా మీరు స్ట్రైట్స్ చూసుకోవాలి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ద బోర్డరింగ్ కంట్రీస్. సో ఒక సీ తీసుకున్నప్పుడు మీరు ఏదైనా కంట్రీ ఒక సీ తీసుకున్నప్పుడు దాన్ని క్లియర్ కట్గా చూసుకోవాలి. బోర్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, స్ట్రైట్స్ ఏమున్నాయి అన్నీ కూడా చూసుకోవాలి. ఐలాండ్స్, సో రష్యా, ఉక్రెయిన్, జార్జియా, టర్కీ, బల్గేరియా, రోమానియా. సో ముందే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా బోర్డరింగ్ కంట్రీస్ ఏమున్నాయి. సో రష్యా, ఉక్రెయిన్ కామన్గా ఉన్నాయి మీకు తెలిసిందే. తర్వాత టర్కీ, సో జార్జియా, బల్గేరియా, రోమానియా ఇవి వచ్చేసి నల్ల సముద్రం అంటే బ్లాక్ సీకి చుట్టూ ఉన్నటువంటి బోర్డరింగ్ కంట్రీస్. ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో కావచ్చు, మీకు స్టేట్ పీసెస్ గ్రూప్ అని ఉంటాయి కదా, ఆ లెవెల్లో ఇటువంటి టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతూ ఉంటారు ఎక్కువగా. సో తర్వాత ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్. సో మనకి ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి టచ్ ది 12.3% ఆఫ్ ది ఫైనాన్షియల్ 2023 గోల్ ఇన్ మే. ఇది మనకి ఎకనామిక్స్ పేజ్ ఉంది కదా, పేజ్ నెంబర్ 18లో వచ్చింది. సో ఎకనామిక్స్ పేజ్ నెంబర్ 18లో వచ్చింది. ఇక్కడ చూడండి. సో డెఫిసిట్ ప్రాజెక్ట్ అది 6.4% ఆఫ్ ది జీడిపి, 6.4% ఆఫ్ జీడిపి ఇన్ ఫైనాన్షియల్. ఇక్కడ మొత్తం ఏం చెప్తున్నారంటే ఫిజికల్ డెఫిసిట్ 12.3% అనేది ఉంటుంది. మేలో వచ్చేసి 12.3% అనేది గోల్ అనేది ఉన్నది, టచ్ అయింది. సో ఆల్రెడీ టచ్ అయింది మేలో ఇన్ఫర్మేషన్ ఇది టచ్ అయిందని చెప్తున్నారు.
సో ఇక్కడ ఏం చెప్పారంటే యూనియన్ గవర్నమెంట్ ఫిజికల్ డెఫిసిట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మే స్టూడ్ ఎట్ ది 12.3% ఆఫ్ ది యాన్యువల్ బడ్జెట్ టార్గెట్ ఫర్ ది 2022-23. సో మెయిన్లీ అకౌంట్ ఆఫ్ ది హైయర్ ఎక్స్పెండిచర్. సో ఎక్కువ ఎక్స్పెండిచర్ ఉండడం వల్ల అకార్డింగ్ టు ది అఫిషియల్ డేటా ప్రకారం చూసుకుంటే ఎక్కువ ఎక్స్పెండిచర్, సో ఎక్కువ ఎక్స్పెండిచర్ ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఫిజికల్ డెఫిసిట్ అనేది చాలా టచ్ అయింది. 12.3% టచ్ అయిందంటే చాలా ఎక్కువ. సో ఫిజికల్ డెఫిసిట్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్, అసలు ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? అసలు ఫిజికల్ డెఫిసిట్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ది టోటల్ ఎక్స్పెండిచర్, సో మొత్తం ఖర్చులు అండ్ మరియు రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్. సో గవర్నమెంట్కి వచ్చే ఆదాయము, సో గవర్నమెంట్కి వచ్చే మొత్తం ఆదాయము మైనస్ ఎక్స్పెండిచర్, టోటల్ మనం మొత్తం ఖర్చుల్లో నుంచి ఆదాయాన్ని తీసేస్తే మనకు వచ్చేది కంప్లీట్గా సో మనకి ఫిజికల్ డెఫిసిట్ అనమాట. సో ఇట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ ది టోటల్ బారోయింగ్స్ దట్ ఆర్ నీడెడ్ బై ది గవర్నమెంట్. సో దీని ఇండికేషన్ ఏంటంటే టోటల్ బారోయింగ్స్, సో ప్రభుత్వానికి ఎంతవరకు అప్పులు అనే అవసరమో ఇది చూపిస్తుంది అనమాట. సో ప్రభుత్వానికి ఎంతవరకు అప్పులు తీసుకోవాలో ఈ ఫిజికల్ డెఫిసిట్ చూస్తుంది. ఇక్కడ చూడండి, ద ఫిజికల్ డెఫిసిట్ యాడ్ స్టూడ్ ఎట్ 8.2% ఇన్ ది బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ ది 2021-22. సో మామూలుగా ఇప్పుడేం చెప్పారు, 22-23కి వచ్చేసి 12.3% వెళ్ళింది, చాలా ఎక్కువ వెళ్ళింది 12.3%. కానీ 21-22 వచ్చేసి 8.2% మాత్రమే ఉండదన్నమాట ఇక్కడ. సో ఇంకా యాక్చువల్ టర్మ్స్ ద డెఫిసిట్ వాజ్ ది, ఇక్కడ చూడండి 2,03,921, సో 921 crores అనమాట. మొత్తం వచ్చేసి 2,03,921 కోట్లు అనేది ఇక్కడ డెఫిసిట్గా వచ్చిందన్నమాట, టోటల్ అకౌంట్ డెఫిసిట్. సో ఎండ్ ఆఫ్ ది మే హ్యాస్ బట్ ది రిలీజ్డ్ బై ది కంట్రోల్ ఆఫ్ ఆడిటర్ జనరల్. సో మనకు వచ్చేసి కంట్రోల్ అండ్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఉంటారు కదా, సో CGA ప్రకారం వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారనమాట. మొత్తం ఎంత ఉందంటే 2,03,921 కోట్లు డెఫిసిట్ అనేది ఉందన్నమాట టోటల్గా. So the country fiscal deficit projected as the 6.4% of the GDP in the fiscal ending of the March 2023 against the 6.7% of the previous year. So ఈ విధంగా అయితే క్యాలిక్యులేషన్స్ అనేవి నీట్గా ఉన్నాయి. ఇంకా యాజ్ పర్ ది డేటా టోటల్ రిసిప్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్, టోటల్ రిసిప్ట్స్ చూడండి, టోటల్ రిసిప్ట్స్ ఆఫ్ ది గవర్నమెంట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది మే వర్ ది 3.8 lakh 1 crore. సో 3.81 lakh crore అలా ఆర్ లేదా 16.7% అంటే 16.7% ఆఫ్ ది బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ ది 2022-23. ద టోటల్ కలెక్షన్ వాజ్ అబౌట్ ది 18% ఆఫ్ ది బడ్జెట్ ఎస్టిమేట్స్ ఆఫ్ ది 2021. సో 18% అంటే మామూలుగా 2021-22కి 18% అనేది ఉందని ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో దీని గురించి మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తాను చూడండి. సో మామూలుగా ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి, దానికి సంబంధించింది. ఫిజికల్ డెఫిసిట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ ది ఈవెంట్స్ లైక్ ఏ మేజర్ ఇంక్రీజ్ ఇన్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆర్ డ్యూ ఆఫ్ ది రిలవెంట్ డెఫిసిట్. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా పెరిగినప్పుడు, సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగినప్పుడు, అమాంతంగా పెరిగినప్పుడు ఫిజికల్ డెఫిసిట్ కూడా పెరుగుద్ది అనమాట, ఎక్కువగా పెరుగుద్ది. లేదా ఎక్కువ రెవెన్యూ డెఫిసిట్ వచ్చినా కూడా, రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ ఉన్నా కూడా ఫిజికల్ డెఫిసిట్ అయితే పెరుగుతూ ఉంటుంది. రెవెన్యూ డెఫిసిట్ ఉన్నా కూడా ఈ డెఫిసిట్ అనేది ఫిజికల్ డెఫిసిట్ వస్తుంది అనమాట. సో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇన్క్లూడెడ్ టు క్రియేట్ ఏ లాంగ్ టర్మ్ అసెట్స్ అనమాట. లైక్ బిల్డింగ్స్, క్యాపిటల్ అసెట్స్ అంటే ఏంటంటే మామూలుగా ఎటువంటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేనికి యూజ్ చేస్తారంటే ఎక్కువ వచ్చేసి లాంగ్ టర్మ్ అసెట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే బిల్డింగ్స్, ఫ్యాక్టరీస్, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొత్తాన్ని చేయడానికి ఇక్కడ యూజ్ చేస్తారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొత్తాన్ని చూజ్ చేయడానికి చేస్తారు. ఇప్పుడు మామూలుగా గవర్నమెంట్కి సంబంధించిన బిల్డింగ్స్ కట్టాలి, ఇప్పుడు ఏదైనా స్టేట్లో ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్స్ కట్టాలి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినవి. సో కొత్తగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ అనేది ఏర్పడింది, దానికి సంబంధించి హైకోర్టుకు సంబంధించి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నుంచే ఇస్తారనమాట. హైకోర్టు, అసెంబ్లీ బిల్డింగ్ వాటికి మనీ ఇస్తుంటారు కదా సెంట్రల్ గవర్నమెంట్, అవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కింద ఇస్తూ ఉంటారు. సో అట్లనే గవర్నమెంట్కి సంబంధించిన ఐటీ బిల్డింగ్స్, ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్స్ కావచ్చు, సో ఇంకా మనకి పార్లమెంటు, ఇట్లాంటి పార్లమెంట్ బిల్డింగ్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ సెక్రటేరియట్స్, ఇవన్నీ కూడా ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తాయి. అందువల్ల వచ్చేసి ఫిజికల్ డెఫిసిట్ పెరుగుతూ ఉంది. ఫిజికల్ డెఫిసిట్ సర్వ్ యాజ్ ది ఇండికేటర్ ఆఫ్ ది హౌ వెల్ గవర్నమెంట్ ఈజ్ మేనేజింగ్ ది ఫైనాన్సెస్. ఈ ఫిజికల్ డెఫిసిట్ దేన్ని చూపిస్తుందంటే గవర్నమెంట్ వచ్చేసి కంప్లీట్గా ఈ ఫైనాన్స్ మొత్తాన్ని వచ్చేసి గవర్నమెంట్ ఏ విధంగా మేనేజ్ చేస్తుందో ఈ ఫిజికల్ డెఫిసిట్ క్లియర్గా ఇండికేషన్ అనమాట. సో క్లియర్గా చూపిస్తుంది. సో ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్లో 2 కాంపోనెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 2 కాంపోనెంట్స్ ఆఫ్ ది ఫిజికల్ డెఫిసిట్. సో ఫిజికల్ డెఫిసిట్ వచ్చేసి ఒకటి ఇన్కమ్, ఇంకోటి వచ్చేసి ఎక్స్పెండిచర్. ఇందా చెప్పాను కదా, గవర్నమెంట్ యొక్క టోటల్ ఎక్స్పెండిచర్స్ నుంచి, గవర్నమెంట్ టోటల్ యొక్క రెవెన్యూ నుంచి ఎక్స్పెండిచర్ తీసేస్తే వచ్చేదే ఫిజికల్ డెఫిసిట్ అని చెప్పాము. అందుకే ఇక్కడ ఇన్కమ్, ఎక్స్పెండిచర్ ఇంపార్టెంట్. అసలు ఇన్కమ్ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు చూద్దాం. సో ఇన్కమ్, టోటల్ ఇన్కమ్ జనరేటెడ్ బై ది గవర్నమెంట్కి డివైడెడ్ ఇంటూ ట్యాక్స్ రెవెన్యూస్. ట్యాక్స్ వస్తాయి కదా గవర్నమెంట్కి, సో పన్నుల ద్వారా ఇన్కమ్ అనేది వస్తుంది, ప్రభుత్వానికి ఇన్కమ్ అనేది వస్తుంది. ఏ విధంగా వస్తాయి మనకి GST కావచ్చు, కస్టమ్ డ్యూటీస్, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్, సెస్ అంటారు, ఇంకా మనకి చాలా ఉంటాయి. సెస్, మనకి సర్చార్జ్, ఇవన్నీ ఉంటాయి కదా. అవన్నీ సెస్ అంటే ఏంటంటే మామూలుగా ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకుంటారు. సో ఇప్పుడు స్వచ్ఛ భారత్ సెస్ ఉంటాయి, ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యేంత వరకు సెస్ వేస్తారు, తర్వాత తీసేస్తారు అనమాట. సర్చార్జ్ అనేది ట్యాక్స్ అండ్ ట్యాక్స్. ఇప్పుడు మీరు కరెంటు బిల్లు, పవర్ బిల్లు, అది మీరు అనుకున్న అంటే ఒక డెడ్ లైన్ ఇస్తారు, డేటు, ఆ డేట్లో కట్టలేదు అనుకోండి, నెక్స్ట్ మీ మీద ఫైన్ వేస్తారు, పెనాల్టీ, దాన్ని వచ్చేసి సర్చార్జ్ అంటారు. అట్లా
సో ఇక్కడ సెస్ అంటే మామూలు సెస్ అనేది ఒక ఆబ్జెక్ట్ టెంపరీ పీరియడ్ అనమాట, పర్మనెంట్గా ఉండదు. సో ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూస్ వచ్చి జీఎస్టీ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్, కస్టమ్ డ్యూటీస్, ఇంకా కార్పొరేట్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ట్యాక్స్ రెవెన్యూస్ అంటే గవర్నమెంట్కి వచ్చే ఆదాయం ట్యాక్స్ ద్వారా. ఇంకోటి నాన్ ట్యాక్స్ రెవెన్యూస్, డివిడెండ్స్. సో గవర్నమెంట్ మన కంపెనీస్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది గవర్నమెంట్ అనేది, పిఎస్యూస్ ఇవన్నీగా ఒకటి. ప్రాఫిట్స్ ఇప్పుడు ఓఎన్జీసీ, మనకి ఇంకా ఇండియన్ పెట్రోల్ కార్పొరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా, హెచ్పిసిఎల్, ఇట్లా మీకు అన్నీ ఉంటాయి గవర్నమెంట్కి సంబంధించినవి, హెచ్ఏఎల్, ఇవన్నీ వాటి నుంచి వచ్చే ఆ ప్రాఫిట్స్, ఇంట్రెస్ట్ రిసిప్ట్స్. సో గవర్నమెంట్ లోన్స్ ఇచ్చి ఉంటుంది కదా, గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ ఇస్తుంది, లోన్ ఇచ్చినప్పుడు స్టేట్ గవర్నమెంట్స్ వాటికి ఇంట్రెస్ట్ వస్తాయి కదా, అవి కూడా ఇక్కడికి వస్తాయన్నమాట. ఇవన్నీ ఇవన్నీ వచ్చేసి కామన్గా ఇవి ఇన్కమ్కి సంబంధించినవి. ఇప్పుడు ఎక్స్పెండిచర్ చూద్దాం. ఎక్స్పెండిచర్ దిస్ ఇన్క్లూడ్స్ ది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఇందా చెప్పాను కదా, బిల్డింగ్స్ కట్టడానికి అంటే లాంగ్ టర్మ్ క్రియేటింగ్ అసెట్స్ చేయడానికి, అంటే బిల్డింగ్స్ కట్టడానికి, ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ బిల్డింగ్స్. సో ఇంకా మనకి నెక్స్ట్ స్టేట్స్కి ఏదైనా కొత్త స్టేట్స్ ఏర్పడినప్పుడు వాటికి అసెంబ్లీ అకౌంట్స్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు కదా, ఆ విధంగా. సో నెక్స్ట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది ఇక్కడ. సో గ్రాంట్స్ ఆఫ్ ది క్యాపిటల్ అసెట్స్ క్రియేషన్ వాటి నుంచి ఎటువంటి ఆదాయం రాదు. గవర్నమెంట్కి ఏమైనా ఆదాయం వస్తుందా? రాదు, ఎటువంటి ఇన్కమ్ ఉండదు కాబట్టి అవి ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటారు. ఇంట్రెస్ట్ పేమెంట్స్, ఇక్కడ ఇంట్రెస్ట్ పేమెంట్స్ అంటే ఈ మన ప్రభుత్వం, భారత ప్రభుత్వం లోన్స్ తీసుకుంటుంది వరల్డ్ బ్యాంక్ నుంచి, ఐఎంఎఫ్ నుంచి, అక్కడ నుంచి లోన్స్ తీసుకుంటుందా, ఏషియన్ కొన్ని ఆర్గనైజేషన్ నుంచి. అక్కడ నుంచి తీసుకున్నప్పుడు వాటికి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అది వచ్చేసి ఇక్కడ ఎక్స్పెండిచర్ కింద తీసుకుంటారు. ఇవి వచ్చేసి ఎక్స్పెండిచర్. ఈ విధంగా 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఫిజికల్ డెఫిసిట్లో 2 కాంపోనెంట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది వచ్చేసి ఓవరాల్గా కరెంట్ అఫైర్స్. ఇప్పుడు మనము ప్రిలిమ్స్ కొన్ని ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. క్లియర్గా ఇవాళ నుంచి మనము ప్రిలిమ్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇవాళ నుంచి మన కరెంట్ అఫైర్స్ వీడియో ఉంది కదా, అది మీకు ఈవినింగ్ 7 o'clock కల్లా మీకు అందిస్తాం అనమాట. ఈవినింగ్ 7 o'clockకి మీకు కరెంట్ అఫైర్స్ వీడియో అనేది వస్తుంది, ఎవ్రీడే వస్తుంది. ఆ టైంలో మీరు ఫాలో అవుతుండండి 7 o'clockకి. ఇక్కడ మీరు చూసుకుంటే కొన్ని క్వశ్చన్స్ అనేది ఒక 5 క్వశ్చన్స్. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించిన 5 క్వశ్చన్స్ అనేది మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ నేను ఎలా తీసుకున్నానంటే, మనకి క్వశ్చన్స్ 3 మనకి 3 మీడియంస్లో అడుగుతారు. ఒకటి వచ్చేసి ఈజీగా ఉంటాయి, కొన్ని క్వశ్చన్స్ అనేవి ఈజీగా ఉంటాయి, కొన్ని మీడియంగా ఉంటాయి, అలాగే కొన్ని వచ్చేసి డిఫికల్టీ క్వశ్చన్స్ ఉంటాయి. నేను ఈ 3 క్వశ్చన్లు కవర్ అయ్యే విధంగా ప్రతిరోజు మీకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో యూపీఎస్సీ క్వశ్చన్స్ అని నీట్గా ఇస్తుంటాను. మీకు ఇక్కడ అన్ని డెలిషన్ మెథడ్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను, చూడండి. సో ఇప్పుడు వచ్చేసి మనము క్లియర్గా ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ క్వశ్చన్స్ డిస్కస్ చేయడం వల్ల మీకు కూడా బాగా అర్థమవుతాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఫస్ట్ క్వశ్చన్, సో హూ రిలీజెస్ ది గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్స్. సో మనకి గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ ఉంది కదా, దాన్ని ఎవరు రిలీజ్ చేస్తారని అడుగుతున్నారు. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే వరల్డ్ బ్యాంకు, ఐఎంఎఫ్, డబ్ల్యూటీఓ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో నేను 3 days బ్యాక్ కరెంట్ అఫైర్స్లో చెప్పాను, గ్లోబల్ ఎకనామిక్స్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ ప్రకారం ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ ఉంది కదా, ఇండియా యొక్క ఎకనామిక్ గ్రోత్ రేట్ని సో తగ్గిస్తుంది. సో ప్రిడిక్షన్ కంటే తగ్గించింది అనమాట ఈ రిపోర్ట్ ప్రకారం. ఎవరంటే ఆన్సర్ వచ్చేసి వరల్డ్ బ్యాంకు. సో ఆన్సర్ వచ్చి వరల్డ్ బ్యాంక్ ఇక్కడ. సో గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ వచ్చేసి ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేస్తుంది. దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఎకనామిక్ రేటు, జీడీపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ, సో ఆర్థిక రేట్ ఎంత ఉంది, ఎకనామిక్ గ్రోత్ రేట్ ఎంత ఉంది, ఇవన్నీ ప్రిడిక్షన్స్ ఇవ్వడము, వాటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఈ రిపోర్ట్ అనేది చూస్తూ ఉంటాయి అనమాట. సో ఇది చూసుకోండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ఇక్కడ చూడండి, అనటోలియా డెజర్ట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ. న్యూస్లో ఉంది, ఇది బాగా న్యూస్లో ఉంది. ఎందుకంటే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా మన కరెంట్ అఫైర్స్లో దీనికి ముందు, అనటోలియా అనేది బ్లాక్ సీకి సరౌండింగ్ అనమాట. అనటోలియా డెజర్ట్ ఒకటి, ఇంకా చూసుకుంటే కాకసస్ మౌంటైన్స్, పోంటిక్ మౌంటైన్స్ ఉంటాయన్నమాట. ఈ మౌంటైన్స్ చుట్టూ మధ్యలోనే బ్లాక్ సీ ఉంటుంది. ఇక్కడ అనటోలియా అనేది ఎక్కడ ఉండాలంటే మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, సిరియా, టర్కీ, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా ఇచ్చారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే సిరియా, టర్కీ, ఇజ్రాయిల్, సౌదీ అరేబియా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మీకు టర్కీ. సో ఇక్కడ అనటోలియా డెజర్ట్ అనేది ఎక్కడ ఉంటుంది, టర్కీలో ఉంటుంది. సో టర్కీ అనేది మామూలుగా 2 కాంటినెంట్స్లో ఉంటుంది. టర్కీ అనేది 2 కాంటినెంట్స్లో ఉంటుంది. ఒకటి ఏషియన్ పార్ట్లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది, యూరోప్ కాంటినెంట్లో ఉంటుంది. సేమ్ రష్యా 2 కాంటినెంట్స్లో ఉంటుంది. రష్యా కూడా 2 కాంటినెంట్స్లో ఉంటుంది. ఎక్కువ వచ్చి ఏషియా పార్ట్లో ఉంటుంది, తక్కువగా వచ్చేసి యూరోపియన్ పార్ట్లో ఉంటుంది. యూరోపియన్ పార్ట్లో ఉండే రష్యానే ఎక్కువ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్, ఎక్కువ పాపులేషన్ ఉండే ఏరియా అనమాట. సో ఏషియా పార్ట్ అనేది సైబీరియా చాలా కోల్డ్గా ఉంటుంది. సో ఇట్లా అనటోలియా వచ్చేసి మనకి ఇక్కడ ఉంటుంది. అనటోలియా అనేది ఏషియన్ పార్ట్లో ఉంటుంది, బ్లాక్ సీ ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇట్లా ఇది ఆన్సర్ వచ్చేసి టర్కీ, ఇక్కడ వచ్చేసి వరల్డ్ బ్యాంకు. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ రిపోర్ట్ రిలీజ్ చేస్తుంది వరల్డ్ బ్యాంకు. అనటోలియా డెజర్ట్ ఎక్కడ అంటే టర్కీలో ఉంది. సో నెక్స్ట్ క్వశ్చన్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, నెక్స్ట్ టైం ఇచ్చారు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ షేరింగ్ బోర్డర్ విత్ ది రెడ్ సీ. సో రెడ్ సీ ఉంది కదా, ఎర్ర సముద్రంతో ఇక్కడ ఏ కంట్రీ అనేది బోర్డర్ షేర్ చేసుకోదు అని అడిగారు. ఇప్పుడు మనం మామూలుగా ఎర్ర సముద్రంతో ఏ కంట్రీస్ బోర్డర్ షేర్ చేసుకుంటే చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇది రెడ్ సీ అనుకోండి, ఇది రెడ్ సీ. మనకి ఈస్టర్న్ షోర్, వెస్టర్న్ షోర్ ఉంటాయి. సో మనకి ఈస్ట్ సైడ్ వచ్చేసి 2 కంట్రీస్ ఉంటాయి. సో ఒకటి వచ్చేసి సౌదీ అరేబియా, ఇంకోటి వచ్చేసి యమన్. సో ఇవి వచ్చేసి ఈస్ట్ సైడ్ ఉంటాయి. సో ఈస్ట్ సైడ్ వచ్చేసి 2 కంట్రీస్ ఉంటాయి, ఈస్టర్న్ షోర్ సైడ్ సౌదీ అరేబియా, యమన్. సో వెస్టర్న్ సైడ్ వచ్చేసి మనకి 4 కంట్రీస్ ఉంటాయి. ఇవి వచ్చేసి ఈజిప్టు. సో ఒకటి ఈజిప్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి
జబౌతి, ఎరిట్రియా, సూడాన్. ఈజిప్టు, జబౌతి, ఎరిట్రియా, సూడాన్. ఈ 4 కంట్రీస్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ క్లియర్గా చూడండి మీకు. సో ఫస్ట్ ఈజిప్టు, నెక్స్ట్ జబౌతి, ఎరిట్రియా, నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి సూడాన్. ఈ 4 కంట్రీస్ వెస్ట్ సైడ్ ఉంటాయి. ఈ సైడ్ వచ్చేసి సౌదీ అరేబియా, యమన్ అయితే ఉంటాయి అనమాట రెడ్ సీకి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ కంట్రీ లేదో, సౌదీ అరేబియా, జబౌతి, సౌదీ అరేబియా ఉంది వెస్ట్ సైడ్ ఉంది. సో జబౌతి వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా వెస్ట్ సైడ్ ఉంది. ఈజిప్ట్ కూడా మనకి వెస్ట్ సైడ్ ఉంది. సో లెబనాన్ అనేది ఉండదు అనమాట. సో ఆన్సర్ వచ్చేసి లెబనాన్. ఈ విధంగా కూడా చూసుకోవాలి, కంట్రీస్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఈజ్ పౌండింగ్ మెంబర్. సో పౌండింగ్ మెంబర్ ఆఫ్ ది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్. ఇండియా అనేది పౌండింగ్ మెంబర్ దేనికి అడుగుతున్నారు. సో G20, వరల్డ్ బ్యాంకు, బిమ్స్టెక్, ఆల్ ఆఫ్ ది అబౌవ్. సో నేను ఆల్రెడీ లాస్ట్ మనకి 2 days బిఫోర్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ చెప్పాను. G20లో ఇండియా అనేది పౌండింగ్ మెంబర్ అని చెప్పాను. సో కరెక్ట్. సో వరల్డ్ బ్యాంక్లో కూడా ఇండియా అనేది పౌండింగ్ మెంబరే. వరల్డ్ బ్యాంకు బ్రెటన్ వుడ్స్ ఉంది కదా, దాంట్లో కూడా వరల్డ్ బ్యాంక్ పౌండ్. సో 2 కరెక్ట్ టైం అడిగి బిమ్స్టెక్ ఆటోమేటిక్ చూడడం అవసరం లేదు, ఇంకో ఆర్గనైజేషన్ అవసరం లేదు. బిమ్స్టెక్ కూడా మీకు తెలుసు కాబట్టి వీటిలో 2 తెలిస్తే చాలు, మీకు వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఈ పైన ఆర్గనైజేషన్ అంతలో కూడా ఇండియా వచ్చేసి పౌండింగ్ మెంబరు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, లాస్ట్ క్వశ్చన్ ఇవాళ కరెంట్ అఫైర్స్లో. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ పేర్స్. ఇలా మనకి పేర్స్ ఇస్తారు, కొన్ని పేర్స్ ఇచ్చి వాటి గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమి ఇచ్చారంటే నౌక్రిక్ బయోస్పియర్ రిజర్వ్ అస్సాం, సో లోక్తాక్ లేక్ మణిపూర్, బ్లూ మౌంటైన్స్ మిజోరాం. ఇక్కడ లొకేషన్స్ చూడండి, ఇవన్నీ కూడా మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి ఇచ్చారు. సో నార్త్ ఈస్ట్ ఇండియా వెరీ ఇంపార్టెంట్. సో ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో, సో యూపీఎస్సీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో నార్త్ ఈస్ట్ ఇండియా నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అని అడుగుతూ ఉంటారు. సో ఎవ్రీ 1 or 2 క్వశ్చన్స్ అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, ఫస్ట్ నౌక్రిక్ బయోస్పియర్ రిజర్వ్. సో ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమడిగారు 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ, 1 and 3 ఓన్లీ, ఆల్ ఆఫ్ ది అబౌవ్. ఇక్కడ మీరు చూసుకుంటే 1 అనేది అన్నిటిలో కామన్గా ఉంది. సో అలా మీకు 2 అనేది 3 ఆప్షన్స్లో ఉంది, 3 కూడా ఉన్నాయి. ప్రతి ఆప్షన్ 3 ఆప్షన్స్లో ఉంది. ఒకటి కానీ డిలీట్ చేస్తారంటే మీరు ఖచ్చితంగా మీకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి, బ్లూ మౌంటైన్స్ వచ్చి మిజోరాంలో ఉంటాయి. సో బ్లూ మౌంటైన్స్ మిజోరాంలో ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, బ్లూ మౌంటైన్స్ వేరు, నీలగిరి మౌంటైన్స్ వేరు. నీలగిరి అంటే బ్లూ మౌంటైన్స్ కాదు. నీలగిరి అనేది సౌత్ ఇండియాలో ఉంటాయి. నీలగిరి మౌంటైన్స్ 3 స్టేట్స్లో ఉంటాయి, మనకి కర్ణాటక, కేరళ, తమిళనాడులో ఉంటాయి. బ్లూ మౌంటైన్స్ సపరేట్ అనమాట. బ్లూ మౌంటైన్స్ అని ఎక్కడ ఉంటాయంటే మిజోరాం స్టేట్లో ఉంటాయి. తర్వాత లోక్తాక్ లేక్ మణిపూర్లో ఉంటుంది. లోక్తాక్ లేక్ తెలుసు కదా, లోక్తాక్ లేక్ మీద వచ్చేసి ఈ కైబుల్ లంజావో నేషనల్ పార్క్ ఉంటుంది. సో కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది లోక్తాక్ లేక్ మీద ఉంటుంది. ఇక్కడ ఫేమస్ ఏమంటే ఇది ప్రపంచంలోనే ద ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్. అంటే ఇది లేక్ మీద, అంటే సరస్సు మీద తేలియాడుతూ వెళ్తుంటుంది అనమాట. సో సరస్సు మీద తేలియాడుతూ వెళ్తుంటుంది. ఇలా తేలుతూ ఉండే నేషనల్ పార్క్ ప్రపంచంలోనే ఇది ఒక్కటే అనమాట. సో ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్. సో ప్రపంచంలో ఉండే ఒక్క నేషనల్ పార్కు, ప్రపంచంలోనే ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్ అనమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఈ తేలియాడుతున్నప్పుడు కొన్ని ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. సో ఒక సాయిల్ లాగా పెద్ద, అంటే మనకి చిత్తర నెలలా ఉంటుంది అనమాట. దాన్ని వచ్చేసి పుమిడీస్ అంటారు ఇక్కడ. సో పుమిడీస్ అంటారు, వాటిని పుమిడీస్ అంటారు. చాలా ఇంపార్టెంట్, ఇవి అడుగుతూ ఉంటారు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో. పుమిడీస్ అంటారు. ఇక్కడ వెరీ ఫేమస్ ఏంటంటే సాంఘాయ్ డీర్. సో సాంఘాయ్ డీర్ అంటారు. సో దీన్నే డాన్సింగ్ డీర్ అని కూడా అంటారు. సో సాంఘాయ్ డీర్నే డాన్సింగ్ డీర్ అని కూడా అంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇది మణిపూర్లో ఉంది. సో నౌక్రిక్ బయోస్పియర్ రిజర్వ్ ఎక్కడ ఉంది? మేఘాలయలో ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఇక్కడ రాంగ్. ఇది అస్సాం అనేది రాంగ్ కాబట్టి సో మనకి నౌక్రిక్ బయోస్పియర్ అనేది మేఘాలయ. సో మేఘాలయలో గారో హిల్స్లో ఉంటుంది. సో గారో హిల్స్లో మనకి నౌక్రిక్ బయోస్పియర్ అనేది మేఘాలయలో గారో హిల్స్లో ఉంటుంది. కాబట్టి ఒకటి రాంగ్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఒకటి రాంగ్ చేసుకోండి, 1 ఇక్కడ కూడా రాంగ్. సో ఆల్ ఆఫ్ ది అబౌవ్ కూడా ఒకటి ఉంటుంది కాబట్టి ఆన్సర్ వచ్చేసి మీకు 2 and 3 ఓన్లీ. ఇట్లా మీరు ఎలిమినేషన్ చేసుకోవాలి. ఒక స్టేట్మెంట్ అనేది రాంగ్ అయితే మిగతా అన్ని కూడా రాంగ్ అయిపోయి ఆటోమేటిక్గా మీకు ఆన్సర్ వచ్చేసింది కదా, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన లోక్తాక్ లేక్ గురించి, కైబుల్ లంజావో నేషనల్ పార్క్ అనేది ఉంటుంది లోక్తాక్లో, వచ్చేసి మణిపూర్లో ఉంటుంది, మణిపూర్ రాష్ట్రంలో. ఇది ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ ఇన్ ది వరల్డ్. సో తేలియాడే నేషనల్ పార్క్ ప్రపంచంలోనే ఇది ఒకటే. సో నెక్స్ట్ పుమిడీస్ ఉంటాయి ఇక్కడ, అంటే అక్కడ ఆర్గానిక్ మ్యాటర్ అన్నీ ఉంటాయి కదా, ఆర్గానిక్ మ్యాటర్ సాయిల్ లాగా చిత్తడిగా ఉంటాయి అనమాట. ఆ మ్యాటర్ని వచ్చేసి ఇక్కడ పుమిడీస్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి సాంఘాయ్ డీర్, అంటే దాన్ని వచ్చేసి డాన్సింగ్ డీర్ అంటారు. ఇదే స్టేట్ ఎనిమల్ ఆఫ్ ది మణిపూర్ స్టేట్ ఎనిమల్ కాదు, ఇదే మణిపూర్ యొక్క స్టేట్ ఎనిమల్ ఆఫ్ మణిపూర్.
స్టేట్ ఎమ్మెల్యే మణిపూర్ వచ్చేసి ఇదనమాట కంప్లీట్గా సాంగ్ ఐటీకి సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఈ 5 క్వశ్చన్స్ వచ్చేసి ఇవాళ క్లియర్గా మీకు డిస్కస్ చేశాను. సో ఇది వచ్చేసి కంప్లీట్గా ఇవాళ కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్. ఇలానే మీరు డైలీ కరెంట్ అఫైర్స్ నేను హిందూ పేపర్ నుంచి అప్లోడ్ చేస్తూ ప్రతిరోజు పేజ్ నెంబర్తో సహా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. మన కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ చాలా డైవర్సిఫికేషన్ ఉంటుంది. ఎకానమీ పరంగా ఉంటాయి, పాలిటీ పరంగా వస్తూ ఉంటాయి, కోర్ సబ్జెక్ట్ అన్ని పరంగా వస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇలా మన ఏకమ్ ఐఏఎస్ అకాడమీలో పెట్టినటువంటి కరెంట్ ఈవెంట్స్ అన్ని ఫాలో అవుతానండి. ఇవి యూపీఎస్సీకి అలాగే స్టేట్ పీసీఎస్సీ కూడా చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి ఎగ్జామినేషన్ పరంగా. సో కాబట్టి మీరు ఈ మన కరెంట్ అఫైర్స్, డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతానండి. అలాగే ఏకమ్ ఐఏఎస్ అకాడమీలో పెట్టే రిమైనింగ్ వీడియోస్ ఉన్నాయి కదా, సో ప్రొఫెసర్స్ పెట్టే వీడియోస్ కూడా చాలా మీకు హెల్పింగ్ అవుతాయి. ప్రిలిమ్స్ పరంగా కావచ్చు, మెయిన్స్ పరంగా అవి కూడా ఫాలో అవుతానండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ గైస్. థ్యాంక్ యూ ఆల్.